Hello everyone, welcome to Grapple Tech. This is Ishwar Nagraj and welcome back to our complete Java Plus TSC series in Telugu. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో కొత్తగా చూస్తుంటే గైస్ వీ హ్యావ్ లాంచ్డ్ అ కంప్లీట్ జావా బేస్డ్ డిఎస్ఏ కోర్స్ ఇన్ తెలుగు అండ్ దట్ టు ఫర్ ఫ్రీ అన్నమాట. సో మీరు జావా ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి ఆర్ డిఎస్ఏ ఇన్ డెప్త్ గా నేర్చుకోవాలి అనుకుంటే దిస్ కోర్స్ ఇస్ ఫర్ యూ. అండ్ మన ఛానల్లోనే కంప్లీట్ మిషన్ లెర్నింగ్ సిరీస్ కూడా ఉంది. దాన్ని చెక్అవుట్ చేసి మీరు ఎంఎల్ కూడా నేర్చుకోవచ్చు ఫ్రమ్ వెరీ స్క్రాచ్ అన్నమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేయండి అండ్ కమెంట్ అయితే ఎపిసోడ్ కంప్లీటెడ్ అని చెప్పి మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. Hello everyone, welcome to Grapple Tech and welcome to episode number 38 of our Java plus DSA series in Telugu. And ఈ ఎపిసోడ్ లో అయితే మనం we will be discussing one of the most interesting topic and beginners అందరూ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి టాపిక్ అయినటువంటి మెథడ్స్ గురించి ఇన్ డెప్త్ గా క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. సో ఎందుకు అంటే విల్ బి డిస్కసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ రిలేటెడ్ టు మెథడ్స్ అన్నమాట. సో మీరు చేసేటటువంటి కామన్ మిస్టేక్స్ కానీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ అన్నీ కూడా మనం ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు వాచ్ దిస్ వీడియో ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండింగ్ అన్నమాట. సో 1 minute కూడా మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ రేపు వచ్చే వీడియోలో వచ్చేసి టైం కాంప్లెక్స్ టు డిస్కస్ చేయబోతున్నాం అండ్ దట్ ఈస్ రియల్లీ వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వద్దు అండ్ రేపు మీకు ఎన్ని వర్క్స్ ఉన్నాయో ఆ వీడియో అయితే కంప్లీట్ చేయండి. ఓకే. అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే చాలా మంది రోజుకి 2 ఎపిసోడ్స్ అప్లోడ్ చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు. ద ప్రాబ్లమ్ ఈస్ వ్యూస్ రావడం లేదు. సో ఈవెన్ చూసే వాళ్ళు కూడా దే ఆర్ నాట్ ఈవెన్ లైకింగ్. ఓకే. సో మాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తే సో మేము రోజుకి 2 కాదు 3 ఎపిసోడ్స్ అప్లోడ్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను నేను. ఓకే. సో ఒక వీడియో అప్లోడ్ చేస్తేనే దానికి అసలు వ్యూస్ చాలా తగ్గి ఇంత పెట్టి ఇంత ఎఫర్ట్‌కి అసలు రిజల్ట్ అనేది సంబంధం లేకుండా ఉంది గైస్. సో దట్ ఈస్ ద రీజన్. ఒకవేళ ప్రతి వీడియోకి గనుక ఒక 100 లైక్స్ వస్తే 2 ఎపిసోడ్స్ అయితే అప్లోడ్ చేస్తాం. సో నెక్స్ట్ డే. ఓకే. సో దట్ ఈస్ ఎ ప్రామిస్. అండ్ నౌ ఒక చిన్న అనౌన్స్‌మెంట్. సో బిఫోర్ గోయింగ్ ఇంటు ద టాపిక్. సో అనౌన్స్‌మెంట్ ఏంటి అంటే మన గ్రాప్పిల్ టెక్‌లో వి హావ్ లాంచ్డ్ అ కంప్లీట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్స్ అన్నమాట. అండ్ దట్ టూ ఇన్ జస్ట్ 2 మంత్స్ మాత్రమే. అండ్ ఒక సాఫ్ట్‌వేర్ డెవలపర్ అవ్వాలి అంటే యూ హావ్ టు నో 3 థింగ్స్. సో ఫస్ట్ వన్ ఇస్ డీఎస్సీ అండ్ ద సెకండ్ వన్ ఇస్ డెవలప్‌మెంట్ అండ్ ద థర్డ్ వన్ ఇస్ సిస్టమ్ డిజైన్. సో డీఎస్సీ ఇక్కడ మనం గాడ్ లెవెల్‌లో డిస్కస్ చేస్తున్నాం. అండ్ డెవలప్‌మెంట్ వచ్చేసి అండ్ ఆ డెవలప్‌మెంట్ కూడా ఎలా ఉండాలి అంటే ఏ టెక్ స్టాక్‌తో ఇంటిగ్రేట్ అయ్యేటటువంటి టెక్ స్టాక్ మనం ప్రిఫర్ చేయాలి. ఏఐతో ఇంటిగ్రేషన్ ఈజీగా ఉండాలి. ఏఐతో కంపేర్ చేస్తే మెచ్యూర్‌గా ఉండాలి. సో అండ్ అలాంటి టెక్ స్టాకే మనకి పైథాన్ టెక్ స్టాక్ అన్నమాట. సో ఈ కోర్స్‌లో వచ్చేసి మనం విల్ బి డిస్కసింగ్ మెనీ థింగ్స్. ద వెరీ ఫస్ట్ థింగ్ ఇస్ ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్‌లో మీకు ఆల్రెడీ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ వచ్చుంటుంది. బట్ స్టిల్ వి విల్ రివైజ్ వన్స్ అగైన్ అండ్ టెయిల్‌విండ్ సిఎస్ఎస్ డిస్కస్ చేస్తాం అండ్ రియాక్ట్ జేఎస్ డిస్కస్ చేస్తాం. జీసాప్ అండ్ ఈవెన్ మనకి ఏ వల్ల ఎఫెక్ట్ అవ్వనటువంటి కొన్ని స్కిల్స్ ఉంటుంది అండ్ వాటినైతే మనం ఫ్రంట్ ఎండ్‌లో ఇంక్లూడ్ చేసాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాక్ ఎండ్ సో పైథాన్ ప్లస్ ఫాస్ట్ ఏపీఐ విచ్ ఇస్ ద మోస్ట్ ట్రెండింగ్ టెక్ స్టాక్ రైట్ నౌ అన్నమాట. సో ఏఐ లవ్స్ ఇట్. When it comes to AI, so Python plus fast API is one of the best combination. అండ్ దాంట్లో బ్యాకెండ్ కనుక నేర్చుకుంటే ఏ ఇంటిగ్రేషన్ ఈజీగా ఉంటుంది. అండ్ ప్రెజెంట్ ఉండే మాక్సిమం కంపెనీస్ కూడా ఈ టెక్ స్టాక్ కోసమే ప్రిఫర్ చేస్తుంది. సో క్యాండిడేట్స్‌కి. సో దట్ ఈస్ ద రీజన్ వి హావ్ ఇంక్లూడెడ్ పైథాన్ ప్లస్ ఫాస్ట్ ఏపీఐ ఇన్ ద బ్యాక్ ఎండ్ అండ్ నాట్ ఓన్లీ దాంట్లో ఉన్నటువంటి ప్రతి డీటెయిల్ మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ డేటాబేస్, సో డేటాబేసెస్‌లో చాలా క్లియర్‌గా మొంగోడిబి డిస్కస్ చేస్తాం అండ్ ఇంకొక పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ చూస్తాం. అండ్ నాట్ ఓన్లీ దట్ సో డిప్లాయ్‌మెంట్ కూడా మనం క్లియర్‌గా నేర్పించి వి విల్ బిల్డ్ అ ప్రాజెక్ట్, అ కంప్లీట్ ప్రాజెక్ట్ అన్నమాట. అండ్ దట్ టూ ఇట్ ఈస్ నాట్ ఎ నార్మల్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ప్రొడక్ట్ అన్నమాట. ఒక రియల్ ప్రోడక్ట్ మనం బిల్డ్ చేసి డిప్లాయ్ చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ సాస్ ప్రోడక్ట్ అన్నమాట. అది మనం డిప్లాయ్ చేసి మీకు కూడా లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాం అండ్ మీరు ఎక్కడైనా దాన్ని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ గిట్ హబ్ అసలు ఇవేంటి, వీటిని మనం ఇన్ డెప్త్‌గా నేర్చుకున్న తర్వాత డెవలప్‌మెంట్ దీంతో అయిపోతుంది. వన్స్ ఇఫ్ యూర్ డన్ విత్ డెవలప్‌మెంట్ అది సరిపోదు. స్టిల్ ఇంటర్వ్యూస్‌లో మీకు ఓఎస్ నుంచి, డీబీఎంఎస్ నుంచి అండ్ మనకి సీఎన్ లైక్ కంప్యూటర్ నెట్వర్క్స్ నుంచి వీటి మీద క్వెషన్స్ అడుగుతారు కాబట్టి వి హావ్ ఇంక్లూడెడ్ సీఎస్ ఫండమెంటల్స్ ఆల్సో.
అండ్ వన్స్ వీఆర్ డన్ విత్ దిస్, సిస్టమ్ డిజైన్ కూడా మనం ఈ కోర్స్లో ఇంక్లూడ్ చేసాం. బికాస్ ప్రెసెంట్ ఉన్నటువంటి కంపెనీస్, ప్రతి కంపెనీ కూడా ఫ్రెషర్స్ అయినా సరే, ఎవరినైనా సరే సిస్టమ్ డిజైన్ మీద క్వశ్చన్స్ కంపల్సరీ అడుగుతారు. అండ్ దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ ఆల్ దిస్, అండ్ దట్ టు ఇన్ జస్ట్ 2 months మాత్రమే. సో 2 months మీది కాదు అనుకుంటే యూ క్యాన్ బికమ్ అ ఫుల్ ఫ్లెజ్డ్ సాఫ్ట్వేర్ డెవలపర్. అండ్ ఈ కోర్స్ వచ్చేసి దిస్ ఇస్ అ వన్ టైమ్ కోర్స్ అట్ గ్రాఫిల్ టెక్. మళ్ళీ ఇంకోసారి మేము డ్రాప్ చేయము దీన్ని. సో ఈ ఛాన్స్ మిస్ అయిందంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ వన్ మోర్ కోర్స్ ఫ్రమ్ అస్ అనమాట. అండ్ ఆల్రెడీ ఇప్పటికి చాలా సీట్స్ ఫిల్ అయిపోయింది. ఇంకొన్ని 11 సీట్స్ మాత్రమే ఉంది. అండ్ డోంట్ వరీ, వి విల్ ఇంక్రీజ్ ద బ్యాచ్ సైజ్ ఆల్సో ఇఫ్ పాసిబుల్. సో చాలా తక్కువ టైం ఉంది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి లైవ్ సెషన్. సో ప్రతిదీ కూడా లైవ్ ఉంటుంది. రోజు లైవ్ సెషన్స్ ఉంటుంది. వన్స్ లైవ్ అయిన తర్వాత రికార్డింగ్స్ విత్ లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాం. సో ఇవన్నీ ఓకే ఈశ్వర్, ఇంకా ఏమన్నా ఇంక్లూడ్ చేస్తారా అంటే, యెస్, రెజ్యూమే ప్రిపరేషన్ ఇంక్లూడ్ చేసాం, లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ ఇంక్లూడ్ చేసాం, మాక్ ఇంటర్వ్యూస్ పెట్టాం. సో సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత మీకు ప్లేస్మెంట్ సపోర్ట్ ఎలా ఉంటుందంటే, సి మీకు ఏమేం కావాలా, ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్లూడెడ్ గైస్, ఎవ్రీథింగ్ ఈస్ ఇంక్లూడెడ్. అండ్ దట్ టు ఇట్ ఆల్ కమ్స్ విత్ జస్ట్ 1999 మాత్రమే. అండ్ ఇదే కోసం మీరు బయట చూసుకుంటే 50,000 to 60,000 ఉంటుంది మినిమం. ఇంకా ఎక్కువే ఉంటుంది చెప్పాలి అంటే. బట్ స్టిల్ వీ హ్యావ్ ఇంక్లూడెడ్ దిస్ ఫర్ జస్ట్ 1999. అండ్ if you want to support us, if you want to support Grapple Tech, please do check out this course. So just 2 months, ఈ TSA ఇక్కడితో అయిపోతుంది. అండ్ డెవలప్మెంట్ అండ్ సిస్టమ్ డిజైన్ ఈ కోర్స్ అయిపోతుంది. వన్స్ ఇఫ్ యూర్ డన్ విత్ దిస్ 2 months, మీరైతే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసేసి యూ విల్ బి రెడీ ఫర్ ఇంటర్వ్యూస్ అనమాట. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, ఈ కోర్స్లో వీ హ్యావ్ ఇంక్లూడెడ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ కూడా మేము ఇంక్లూడ్ చేసాం. ఓకే, ఎందుకు అంటే చాలా మంది 4 rounds క్లియర్ చేసుకున్నా కూడా హెచ్ఆర్ రౌండ్లో ఎగిరిపోతారు. సో దట్ ఈస్ ద రీజన్ హెచ్ఆర్ రౌండ్లో కూడా మనం ఏమేమి క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఎవ్రీథింగ్ కమ్స్ విత్ దిస్ కోర్స్ అనమాట. సో దీన్ని అయితే మీరు చెక్అవుట్ చేసి, so you can support us and you can become a software developer in just 2 months. And still, is it relevant to learn software development అంటే, of course ఇప్పుడే ఇంకా స్కోప్ ఎక్కువ పెరుగుతుంది. సో ఏ వచ్చినోడు, ఏ తెలిసినోడు, ఏ ఇంటిగ్రేషన్ వచ్చినోడు, వీళ్ళకంతా స్కోప్ చాలా పెరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఇలాంటి ఒక కరికులం అయితే మేము డిజైన్ చేసాం. అండ్ చాలా మంది ఇప్పటికి ఎన్రోల్ అయిపోయారు. కొన్ని సీట్స్ మాత్రం ఉంది, ఎన్రోల్ అవ్వండి. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీక్ అనౌన్స్మెంట్. ఓకే, నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు ద కాన్సెప్ట్. సో నౌ ద టాపిక్ మెథడ్. అసలు మెథడ్ అంటే ఏంటి? మనం ఇంతవరకు కూడా మెథడ్ అనే టాపిక్ ని మనం చూస్తూనే ఉన్నాం, వాడుతూనే ఉన్నాం. GFGలో రాసాం, లీడ్ కోడ్ లో రాసాం కోడ్ అనేది. అక్కడ కూడా మెథడ్స్ ని చూసాం. సో సింపుల్ గా మెథడ్ ఈస్ నథింగ్ బట్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ టేక్స్ ఇన్పుట్ అండ్ విచ్ గివ్స్ అవుట్పుట్ అని చెప్పేసి మనం ఫస్ట్ వీడియోలో చూసాం. సూపర్. సో ఎనీ ఫార్మల్ డెఫినేషన్? Yes, we have a formal definition. A method is a reusable block of code that performs a specific task whenever it is called. ఇలా చెప్తే అర్థమవుతుందంటే నువ్వు అర్థం కాదు. We have to break it down. Let's break it down. So just for your clarification, ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో నేను టీ కొంచెం స్పెషల్గా తాగుతా. ఓకే, సో టీ వచ్చేసి నాకు ఐ వాంట్ ఇలాచీ ఇన్ ఇట్. సో ఇలాచీతో బాయిల్ అవ్వాలి, ఎక్కువ టీ పౌడర్ వేయాలి. సో ఐ హ్యావ్ సమ్ స్పెసిఫికేషన్స్ పర్టికులర్లీ. నేను మా మామ్కి క్లియర్గా ఒక్కసారి చెప్తా, హే మామ్, సో క్లియర్గా, సో నాకు మిల్క్లో ఎక్కువ ఇలాచీ వేయి, ఎక్కువ టీ పౌడర్ వేయి, కొంచెం షుగర్ ఎక్కువ వేయి, దాన్ని బాగా బాయిల్ చేసి తర్వాత నువ్వు సర్వ్ చేయి. ఇలా ఒక ప్రాసెస్ చెప్పా. నెక్స్ట్ టైం నాకు టీ కావాలంటే ఆల్రెడీ మై మామ్ నోస్ వీడు ఇలానే తాతాడని చెప్పి. ఓకే, సో ఒక్కసారి నువ్వు ప్రాసెస్ చెప్పేసావు, నెక్స్ట్ టైం నీకు ఎప్పుడు టీ కావాలన్నా కూడా జస్ట్ మా మామ్ దగ్గరికి వెళ్ళి నాకు టీ కావాలంటే చాలు, నేను అడిగినట్టు నాకు కావాల్సినట్టు చేసిస్తారు. సో అంతే తప్ప నేను ప్రతిసారి వెళ్ళి, హే మామ్, సో మళ్ళీ ఇదో టీలో నువ్వు మళ్ళీ ఇలాచి వెయ్యి, మళ్ళీ నువ్వు ఎక్కువ టీ పౌడర్ వెయ్యి, ఎక్కువ షుగర్ వెయ్యి అని చెప్పి సర్వ్ చెయ్యి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చెప్పను. ఇఫ్ ఎవ్రీ టైమ్ సే దిస్, ఇట్ బికమ్స్ హెక్టిక్, రైట్? సో దానికంటే కూడా సింపుల్ గా ఒక్కసారి నేను చెప్పాను, నెక్స్ట్ టైం నాకు టీ కావాలన్నప్పుడు అంతా కూడా మై మామ్ నోస్ ఇట్. ఇన్ ద సేమ్ వే ప్రోగ్రామ్ లో కూడా అంతే, జావా ప్రోగ్రామ్ లో కూడా అంతే. నీకు ఒక ప్రాసెస్ అనేది, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది నువ్వు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నావు, మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నువ్వు దాన్ని వాడుతున్నావు అంటే, నువ్వు దాన్ని ఒక బ్లాక్ లో పెట్టేసి దానికి ఒక పేరు ఇచ్చుకో. అండ్ నీకు ఎప్పుడెప్పుడు కావాలో మళ్ళా నువ్వు ఆ పేరు నీకు ఐడియా ఉంటే చాలు, దాన్ని యూజ్ చేసుకో. అంతే. నువ్వు ప్రతిసారి నువ్వు లెంత్ ఆఫ్ కోడ్ 100 లైన్స్ ఆఫ్ కోడ్, సో టన్స్ ఆఫ్ కోడ్ నువ్వు రాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రాసి దాన్ని ఒక చోట పెట్టేసి, ఒక బ్లాక్ లో పెట్టేసి, నీకు మళ్ళీ ఎప్పుడు కావాలన్నా కూడా దాని పేరు వాడుకో, అంత సరిపోతుంది. దట్ ఈస్ వాట్ అ మెథడ్ ఈస్. అండ్ దానికి డెఫినేషన్ ఏం లేదు. ఇట్ ఈస్ జస్ట్ అ రీయూజబుల్, అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ వాడొచ్చు. సో రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ అ స్పెసిఫిక్ టాస్క్. అంటే ఒక మెథడ్ అనేది ఇట్ క్యాన్ పర్ఫార్మ్ అ సింగిల్ టాస్క్, అంటే మల్టిపుల్ టాస్క్ కూడా పర్ఫార్మ్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ మేక్ యువర్ మెథడ్ టు పర్ఫార్మ్ అ సింగిల్ టాస్క్. సో అలాంటి ఒక టాస్క్ కంప్లీట్ చేసే రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ ని మనం ఏమంటాం, మెథడ్ అంటాం. అండ్ దానివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి ఈశ్వర్
అంటే నీ కోడ్ అనేది రీయూజబుల్‌గా ఉంటుంది. నువ్వు రాసే కోడ్ అని. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, నువ్వు ఒక్కసారి లాజిక్ ఒక చోట రాసి పెట్టేసావు. దానికొక పేరు ఇచ్చుకున్నావు సమ్ ఆఫ్ 2 నంబర్స్ అని చెప్పి. నువ్వు మళ్ళా ఎక్కడైనా సరే నీ ప్రోగ్రామ్‌లో సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఫైండ్ ఔట్ చేయాలంటే నువ్వు లాజిక్ రాయవు. సో, ఆల్రెడీ రాసినటువంటి కోడ్‌ని దాని పేరు చెప్పి దాని పేరు తీసుకొని యూ విల్ రీయూజ్ ద సేమ్ కోడ్ అగైన్. ఓకే. సో, మెథడ్స్ ఏం చేస్తుంది కోడ్ రీయూజబిలిటీ అనే దాన్ని పవర్‌ని నీకిస్తుంది. అండ్ దెన్ రీడబిలిటీ. సో, నువ్వు ఎప్పుడైతే నీ ప్రోగ్రామ్‌ని నువ్వు సెపరేట్ బ్లాక్స్‌గా పెట్టుకున్నావంటే నీట్‌గా that will be a readable. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ప్రోగ్రామ్‌లో నువ్వు సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఫైండ్ ఔట్ చేయాలి. యూ హావ్ టు మల్టిప్లై 2 నంబర్స్. యూ హావ్ టు డివైడ్ 2 నంబర్స్. వీటన్నిటిని లైన్‌గా రాసుకుంటూ వెళ్ళిపోయినావనుకో. సో, డిఫరెంట్ మెథడ్స్ ఏం వాడకుండా లాజిక్ మొత్తాన్ని లైన్‌గా రాసుకుంటూ వెళ్ళిపోయావంటే నీ కోడ్ అంత రీడబుల్‌గా ఉండదు. ఇన్‌స్టెడ్ వాట్ యూ కెన్ డూ ఇస్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ అనేది ఒక సెపరేట్ బ్లాక్. డివైడ్ 2 నంబర్స్ ఇన్ ఎ సెపరేట్ బ్లాక్. మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నంబర్స్ ఇన్ ఎ సెపరేట్ బ్లాక్. ఇట్లా డిఫరెంట్ మెథడ్స్ గనుక రాసావు అంటే నీ కోడ్ అనేది ఇంకొంచెం రీడబుల్‌గా ఉంటుంది. సో, యూ కెన్ ఈజిలీ రీడ్ ఇట్. నువ్వే కాదు ఏ డెవలపర్ అయినా సరే నీ కోడ్‌ని చూస్తే ఓకే. సో, ఈ కోడ్‌ని వాడు నీట్‌గా రీడబుల్‌గా రాసాడు యూజింగ్ మెథడ్స్ అని చెప్పి ఒక ఐడియా వస్తుంది. సో, మెయింటైనబిలిటీ. అండ్ వాట్ యూ మీన్ బై మెయింటైనబిలిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక వేరియబుల్ యూజ్ చేస్తున్నావు. ఒక లాజిక్ వాడుతున్నావు. నువ్వు మెథడ్స్ గనుక రాయకుండా అదే లాజిక్‌ని నువ్వు 100 టైమ్స్ యూజ్ చేసావు నీ కోడ్‌లో. మెథడ్స్ లేకుండా. సో, యూ హావ్ రిపీటెడ్ ద సేమ్ లాజిక్ 100 టైమ్స్. ఒకవేళ ఆ లాజిక్‌లో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ ఎ ఫార్ములా ఫర్ ఎగ్జాంపుల్ డిస్కౌంట్ కాలిక్యులేట్ చేయాలి. సో, మా కోర్సెస్‌కి మేము డిస్కౌంట్ కాలిక్యులేట్ చేయాలి. అండ్ దాన్ని నేను ఒక 10 కోర్సెస్‌లో నేను అదే లాజిక్ నేను రాసా. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను 10% డిస్కౌంట్ ఇస్తున్నా. అంటే నేను 100 ప్లేసెస్‌లో కూడా నేను 10% అని చెప్పి రాసా. విచ్ ఈస్ గుడ్. సో, ఒకవేళ నేను మోడిఫై చేయాలి అంటే నా డిస్కౌంట్‌ని ఇఫ్ ఐ వాంట్ టు అప్‌డేట్ ఇట్ టు 30% డిస్కౌంట్ ఇవ్వాలి అంటే అప్పుడు నేనేం చేయాలి? సో, నువ్వు రాసినటువంటి 100 ప్లేసెస్‌లో కూడా ఐ హావ్ టు గో మాన్యువల్లీ. ఐ హావ్ టు అప్‌డేట్ ద 10-30, 10-30, 10-30, 10-30 ఇట్లా నేను 100 డిఫరెంట్ ప్లేసెస్‌లో నేను చేయాలి. అదే గనక నేను ఆ లాజిక్ మొత్తాన్ని ఒక మెథడ్‌లో గనక పెట్టుకొని సో, ఆ మెథడ్ నేమ్ ఒకటి గనుక నేను 100 ప్లేసెస్‌లో వాడినంటే, సో, 10% కాస్త నేను 30% చేయాలంటే ఒక్కసారి మారిస్తే సరిపోతుంది. ఎక్కడ? నేను రాసినటువంటి మెథడ్‌లో 10 అని కాస్త 30 చేశానంటే చాలు. ఆ 100 ప్లేసెస్‌లో కూడా ఇట్ విల్ గెట్ అప్‌డేటెడ్. ఎందుకంటే నువ్వు మెయిన్ మెథడ్ మార్చావు కాబట్టి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెథడ్ అన్నమాట. సో, కోడ్ రీయూజబిలిటీ ఇస్తుంది. రీడబుల్‌గా మారుస్తుంది. అండ్ మెయింటైనబిలిటీ కూడా చేస్తుంది నీ కోడ్‌ని. సో, నువ్వు చేంజెస్ చేయాలంటే నువ్వు మల్టిపుల్ ప్లేసెస్ దగ్గరికెళ్లి మాన్యువల్‌గా చేయాల్సిన అవసరం లేదు. ఒక్క చోట మారిస్తే చాలు. ఇట్ విల్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ యువర్ ఎంటైర్ కోడ్. అండ్ మాడ్యులారిటీ. వాట్ యూ మీన్ బై మాడ్యులారిటీ అంటే యువర్ కోడ్ బికమ్స్ మాడ్యులర్ గైస్. అంటే యూ విల్ సెపరేట్ యువర్ కోడ్ ఇంటూ సెపరేట్ మాడ్యూల్స్. అండ్ వాట్ యూ మీన్ బై మాడ్యులారిటీ అంటే సింపుల్ గైస్. మీకెలా చెప్పాలి? ఒక ఎంటైర్ కోడ్‌ని విల్ సెపరేట్ ఇంటూ డిఫరెంట్ మాడ్యూల్స్ పర్ఫెక్ట్. అంటే సో, ఈ ఈస్ ఈ టాస్క్‌కి ఈ మెథడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలనుకుంటున్నారు. వాటికంటూ సెపరేట్ మెథడ్స్‌ని విల్ సెపరేట్‌లీ డిఫైన్ ఇన్ ఎ సెపరేట్ ప్యాకేజ్. ఓకే. సో, అండ్ వేరే ఫంక్షనాలిటీ లాగిన్‌కి నువ్వు సెపరేట్ మెథడ్స్ డిక్లేర్ చేసుకోవాలి. సో, దానికంటూ సెపరేట్ మెథడ్స్ రాసుకుంటూ ఉంటాం. సో, ఏ స్పెసిఫిక్ టాస్క్‌కి, ఏ కండిషన్‌కి తగ్గట్టు వాటి మెథడ్స్ అనేది సెపరేట్‌గా డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ యువర్ కోడ్ బికమ్స్ మాడ్యులర్. సూపర్. ఓకే ఈశ్వర్. అండ్ ఈ కోడ్‌ని మనం ఎలా రాయాలి? ఈ మెథడ్స్‌ని మనం ఎలా రాయాలి ఈశ్వర్? అంటే సింపుల్ గైస్ మనం ఆల్రెడీ యూజ్ చేస్తూనే వచ్చాం ఇన్ని రోజులు. సో, ఎవ్రీ మెథడ్ విల్ బి హావింగ్ ద సేమ్ సింటాక్స్. ఏంటి అంటే యూ విల్ హావ్ ఎ రిటర్న్ టైప్. ఒక రిటర్న్ టైప్ ఉంటుంది. అండ్ రిటర్న్ టైప్ తర్వాత మెథడ్ నేమ్ ఉంటుంది. ఓకే. సో, మెథడ్ నేమ్ తర్వాత పారాంథసిస్‌లో నీకు పారామీటర్స్ ఉంటాయి. ఓకే. పారామీటర్స్ ఉంటుంది. అండ్ డోంట్ వర్రీ మీకేం అర్థం కాకపోయినా పర్లేదు. ఐల్ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ దెన్ రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది. అండ్ యువర్ మెథడ్ బాడీ రిటర్న్ స్టేట్మెంట్ ముందు. ఓకే. దిస్ ఈస్ ద జనరల్ సింటాక్స్ ఆఫ్ అ మెథడ్. అండ్ జావాలో చూసుకుంటే యూ విల్ హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ యాక్సెస్ మోడిఫైయర్ ఆల్సో. యాక్సెస్ మోడిఫైయర్ కూడా ఉంటుంది ఇన్ జావా. అండ్ అది ఎందుకు అని చెప్పి కూడా చూస్తాం. సో, డిఫరెన్స్ చూస్తాం. సో, ఫస్ట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ రిటర్న్ టైప్. సో, వాట్ డు యూ మీన్ బై దిస్ రిటర్న్ టైప్ అంటే మెథడ్ ఈస్ నథింగ్ బట్ సో,
method is nothing but a block of code. It can take input from the user. It can take input from the developer. It can take inputs and it can provide output also. అంటే ఏంటి, ఒక మెథడ్ అనేది ఇన్పుట్ తీసుకొని దాని మీద ఒక ప్రాసెస్ చేసి ఆర్ ఆపరేషన్స్ చేసి it will give some kind of output. And is that mandatory to take input? And is that mandatory to provide output? అంటే no, it is not mandatory. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అనేది తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఓకే, సో రిటర్న్ టైప్ అనేది మనకి రెండు రకాలు ఉంటుంది, విచ్ ఇస్ వాయిడ్ అండ్ నాన్ వాయిడ్. అండ్ వాట్ ఆర్ దిస్ ఈశ్వర్ అంటే, వాయిడ్ అంటే ఏమీ లేదు, నీకు రిటర్న్ టైప్ అనేది లేదు. అంటే నీ మెథడ్ అనేది ఇట్ విల్ నాట్ రిటర్న్ ఎనీథింగ్, ఇట్ విల్ జస్ట్ డూ సమ్ ప్రాసెస్ అంతే. ఇట్ విల్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. వెరాజ్ నాన్ వాయిడ్ అనేది ఇట్ విల్ రిటర్న్ సంథింగ్. అది ఏ డేటా టైప్ అన్నా అవ్వచ్చు. ఇట్ క్యాన్ బి అ స్ట్రింగ్, ఇట్ క్యాన్ బి అన్ ఇంటీజర్. ఒకవేళ నీకు నీ మెథడ్ అనేది ఏమైనా రిటర్న్ చేస్తుంది అంటే ఇన్ దాట్ కేస్ ఇట్ ఈస్ అ నాన్ వాయిడ్ ఫంక్షన్ అండ్ రిటర్న్ టైప్ లో నువ్వు నీ డేటా టైప్ ని మెన్షన్ చేయాలి. ఒకవేళ అదేం రిటర్న్ చేయలేదు అంటే ఇక్కడ రిటర్న్ టైప్ లో యూ హ్యావ్ టు జస్ట్ మెన్షన్ వాయిడ్, దట్స్ ఇట్. అండ్ మెథడ్ నేమ్, సో మెథడ్ నేమ్ మీకు ఆబ్వియస్ గా తెలిసిందే, నువ్వు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ కి నువ్వు ఇచ్చేటటువంటి పేరు. సో ఎలాంటి పేరు ఇస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్, దీన్ని మనం ఎలా రాయొచ్చు? సో సమ్ అని చెప్పి స్మాల్ వర్డ్స్ లో, ఆఫ్ అని చెప్పి క్యాపిటల్ లెటర్ 2 నెంబర్స్, సో టీ క్యాపిటల్ అండ్ ఎన్ క్యాపిటల్. ఎందుకు ఇలానే రాస్తున్నాం ఈశ్వర్ అంటే సింపుల్. జావా యూజెస్ సంథింగ్ కాల్డ్ as camel case naming convention. And what do you mean by camel case అంటే, see, different words ఉన్నప్పుడు each and every word should start with a capital letter. That is your camel case naming convention. అండ్ ఇక్కడ మెథడ్ చూసుకుంటే స్టార్టింగ్ అది లోయర్ కేస్ స్టార్ట్ అవుతుంది, అండ్ దాని తర్వాత వచ్చే వర్డ్స్ డిఫరెంట్ వర్డ్స్ ఏవేవో ఉంటుందో, ఆఫ్ అనేది ఒక వర్డ్, 2 అనేది ఒక వర్డ్, నంబర్స్ అనేది ఒక సెపరేట్ వర్డ్. సో ఈ వర్డ్స్ అన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ అవ్వాలి. దట్ ఈస్ హౌ యూ డిఫైన్ యువర్ మెథడ్ నేమ్. అండ్ వన్ మోర్ థింగ్, మెథడ్ నేమ్స్ అనేది మరీ పెద్దగా పెట్టకూడదు, మరీ చిన్నగా పెట్టకూడదు, మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఓకే, సో షార్ట్ అండ్ క్రిస్ప్ గా ఉండొచ్చు. అండ్ వాట్ ఆర్ దిస్ పారామీటర్స్ ఈశ్వర్ అంటే, ఏవైతే ఇన్పుట్ ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నామో దాట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ పారామీటర్. అంటే ఒక మెథడ్ కి మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో దట్ ఈజ్ యువర్ పారామీటర్స్. అండ్ ఆ పారామీటర్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే పారామీటర్స్ అనేది మ్యాండేటరీనా అంటే నో, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. సో నీ మెథడ్ కి పారామీటర్స్ కావాలి అంటే నువ్వు పారామీటర్స్ ఇవ్వు, లేదు అంటే ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దాన్ని ఎలా ఇవ్వాలి అంటే యూ హ్యావ్ టు మెన్షన్ ద డేటా టైప్ ఫస్ట్. డేటా టైప్ మెన్షన్ చేసిన తర్వాత పారామీటర్ నేమ్ మెన్షన్ చేసుకో. ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ పారామీటర్స్ ఇన్ ద సేమ్ వే వాటిని కమాతో సపరేట్ చేసుకో, డేటా టైప్ మళ్ళీ మెన్షన్ చేయి, పారామీటర్ నేమ్ చెప్పు. ఓకే, దిస్ ఈజ్ వాట్ అ పారామీటర్ ఈస్. సింప్లీ చెప్పాలి అంటే ఇన్పుట్స్ ఫార్ అవర్ మెథడ్, అంతే. అండ్ దెన్ దిస్ ఈజ్ యువర్ మెథడ్ బాడీ. అండ్ వాట్ డు మీన్ బై మెథడ్ బాడీ అంటే నువ్వు ఏమేం ప్రాసెస్ చేయాలనుకుంటున్నావో ఆ ప్రాసెస్ అంతా కూడా నీకు మెథడ్ బాడీలో డిక్లేర్ చేసుకుంటావు. ప్రాసెస్, యువర్ ఎంటైర్ ప్రాసెస్. అండ్ దాని తర్వాత రిటర్న్, ఫైనల్ గా వచ్చేది మనకి ఎవరు? రిటర్న్. అండ్ వాట్ డు మీన్ బై దిస్ రిటర్న్ అంటే సింపుల్, నువ్వు ఏదో మెథడ్ చేసావు, ఏదో ఆపరేషన్స్ చేసావు, అండ్ ఈ మెథడ్ అనేది ఇట్ హ్యాస్ టు రిటర్న్ సంథింగ్. ఎందుకు అంటే ఇట్ ఇస్ నాన్ వాయిడ్ మెథడ్ కాబట్టి. రిమెంబర్, ఇఫ్ ఇట్ ఈస్ అ వాయిడ్ మెథడ్ అంటే అదేమి రిటర్న్ చేయదు, అంటే రిటర్న్ స్టేట్మెంట్ ఉండదు. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ నాన్ వాయిడ్ మెథడ్ అంటే ఇట్ హ్యాస్ టు రిటర్న్ సంథింగ్. సో ఇన్పుట్ తీసుకునింది, ఇన్పుట్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇఫ్ ఇట్ ఈస్ రిటర్నింగ్ సంథింగ్ దెన్ నీకు రిటర్న్ కీవర్డ్ అనేది వాడాలి, రిటర్న్ స్టేట్మెంట్ రాయాలి. ఇఫ్ యు జస్ట్ సే దట్ రిటర్న్ 1, you are just returning integer because 1 is an integer. So అప్పుడు నువ్వు రిటర్న్ టైప్ ఏం రాయాలి? ఇంట్ అని రాయాలి. ఓకే, విచ్ ఇస్ యువర్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే, సో దట్ ఈస్ వాట్ అ రిటర్న్ స్టేట్మెంట్ ఈస్. ఒకవేళ నువ్వు స్ట్రింగ్ కనుక నువ్వు రిటర్న్ చేస్తున్నావు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వర్ అనే స్ట్రింగ్ అని కనుక రిటర్న్ చేస్తున్నావు అంటే రిటర్న్ టైప్ లో యూ హ్యావ్ టు మెన్షన్ స్ట్రింగ్. అసలు నేను అసలు ఏమీ రిటర్న్ చేయడం లేదు అంటే దెన్ జస్ట్ యూజ్ వాయిడ్ అండ్ నో నీడ్ టు యూజ్ యువర్ రిటర్న్ స్టేట్మెంట్. అండ్ ఫైనల్లీ we have this access modifier. యాక్సెస్ మోడిఫైర్ అంటే ఏం లేదు, మనకి జస్ట్ ఇది మనం ఊప్స్ కాన్సెప్ట్ లో చాలా క్లియర్ గా చూడబోతున్నాం. ఇక్కడ ఒక చిన్న ఐడియా ఇస్తున్నాను అంతా మీకు. పబ్లిక్ అంటే ఇట్ ఇస్ అవైలబుల్ ఎవ్రీవేర్. ఓకే, ప్రైవేట్ అంటే ఇట్ ఇస్ యాక్సెసిబుల్ ఓన్లీ విత్ ఇన్ ద క్లాసెస్ మాత్రమే. అండ్ దాని డిఫరెన్స్ కూడా మనం ఇప్పుడు చూస్తాం. అండ్ జావాలో యూ హ్యావ్ వన్ మోర్ థింగ్, ఇంకొక స్పెషల్ థింగ్ కూడా ఉంది. యాక్సెస్ మోడిఫైర్ చెప్పావు, రిటర్న్ టైప్ చెప్పావు, మెథడ్ నేమ్ చెప్పావు,
And you have something called as static and non-static methods also. Okay, static versus non-static. ఇది చూసే ముందు ఫస్ట్ ఒక మెథడ్ రాసేద్దాం. ఓకే, మీకు కూడా క్లారిటీ ఉండాలి కదా. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ నేను ఫైండ్ అవుట్ చేయాలి గైస్. ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, లైక్ మెయిన్ పైన రాయాలా మెయిన్ కింద రాయాలా. ఎందుకు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మన కోర్స్ చూసేదంతా కూడా బిగినర్స్. సో జావాతో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవ్వాలి అనుకుంటున్నారు, అండ్ మీకు ప్రతిదీ కూడా ఒక డౌట్ ఉంటుంది, అండ్ దాన్ని సిల్లీ అని చెప్పి అనుకోవద్దండి, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది సిల్లీ కదా, దీన్ని మనం ఎలా అడుగుతామని చెప్పి అనుకుంటారు. నో, యూ హ్యావ్ టు ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో దిస్ ఈస్ నాట్ అ సిల్లీ మిస్టేక్. సో మెయిన్ పైన రాయాల మెథడ్స్ అనేది, మెయిన్ కింద రాయాల మెథడ్స్ అంటే మీ ఇష్టం ఎక్కడ రాసుకోవచ్చు. ఎందుకంటే కంపైల్ టైంలోనే మన జావా అనేది ఎంటైర్ ప్రోగ్రామ్ని ఒకసారి చూసేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ టు రైట్ మెయిన్ పైన రాయాలా మెయిన్ కింద రాయాలా ఇట్లా రూల్స్ ఏం లేదు. బట్ స్టిల్ వెన్ యూఆర్ లెర్నింగ్, ఇట్ ఈస్ బెటర్ టు రైట్ అబౌవ్ ద మెయిన్. సో మెయిన్ పైన రాసుకుంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది. సో బెటర్ కన్వెన్షన్ చెప్పనుకోండి, మెయిన్ ఎప్పుడు కింద పెట్టుకుంటే మంచిది అన్న టూర్కి మైండ్లో పెట్టుకుంది అంతే. అండ్ నువ్వు ఎక్కడ పెట్టుకున్నా దానికి డిఫరెన్స్ లేదు. సో ఫర్ దిస్ మూమెంట్ మెయిన్ పైన రాద్దాం. So what is our method? First method is sum of two numbers. Sum of two numbers. Okay. అండ్ పారామీటర్స్ ఏమైనా తీసుకుంటుందా అంటే, ఎస్, టూ నెంబర్స్ తీసుకుంటుంది కదా ఇన్పుట్గా. సో వాటిని మనం ఎలా చెప్పాలి? ఇంట్ ఏ ఇంట్ బి. సో డేటా టైప్ మెన్షన్ చేయాలి అండ్ దాని పేరు మెన్షన్ చేయాలి. సూపర్. దాని తర్వాత కర్లీ బ్రాకెట్ ఓపెన్ చేస్తే నువ్వు నీ ప్రాసెస్ అంతా కూడా రాయొచ్చు. అండ్ వాట్ ఈస్ యువర్ ప్రాసెస్? ఇంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి కనుక్కుంటున్నా. ఓకే, అండ్ ఈ మెథడ్ ఏమైనా రిటర్న్ చేస్తుందా అంటే, ఎస్, సమ్ రిటర్న్ చేయాలి కదా. సో యూ హ్యావ్ టు రైట్ అ రిటర్న్ స్టేట్మెంట్ సి. సిని రిటర్న్ చేస్తున్నావు, అండ్ సి అంటే ఏంటి? ఇంటీజర్. సి ఈజ్ అన్ ఇంటీజర్, అండ్ దాట్ ఈస్ ద రీజన్ నువ్వు ఆ మెథడ్ నేమ్ ముందు యూ హ్యావ్ టు రైట్ యువర్ రిటర్న్ టైప్ విచ్ ఇస్ ఇంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు రైట్ ద పబ్లిక్ కీవర్డ్. సో యాక్సెస్ మోడిఫైర్ రాయాలి. అండ్ అది ఎందుకు కూడా ఇప్పుడు చూస్తాం. ఫర్ దిస్ మూమెంట్ జస్ట్ రిమెంబర్, దిస్ ఈజ్ యువర్ మెథడ్. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మెథడ్. అండ్ ఇది ఏం చేస్తుంది? టూ నెంబర్స్ని ఇన్పుట్ తీసుకుంటుంది అండ్ దానికి సమ్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అండ్ దాన్ని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసేది ఇంటీజర్ కాబట్టి ఇంట్ రిటర్న్ టైప్ వాడాం. ఓకే, అండ్ దీన్ని నేను వాడాలి అంటే కెన్ ఐ కాల్ ఇట్ డైరెక్ట్లీ? సో సమ్ ఆఫ్ టూ నెంబర్స్, అండ్ ఆ సమ్ ఆఫ్ టూ నెంబర్స్కి 1, 2 పాస్ చేశాను. అండ్ నాట్ ఓన్లీ దిస్, అండ్ ఇది ఒక ఇంటీజర్ రిటర్న్ చేస్తాం కదా, అంటే యు ఆర్ గెటింగ్ అన్ ఇంటీజర్ వాల్యూ. అంటే you have to print it onto the console using system.out.println. Super. System.out.println off అని చెప్పి you are calling this method. Okay, డైరెక్ట్లీ యూఆర్ కాలింగ్ దిస్ మెథడ్. ఏం చేస్తున్నాను? సమ్ ఆఫ్ టూ నెంబర్స్ 1, 2 అని పాస్ చేశాను. దాని నుంచి నాకు 1 + 2 3 రావాలి అవుట్పుట్. ఆ 3ని నేను డైరెక్ట్గా system.out.println వాడి నేను ప్రింట్ చేయబోతున్నా. దిస్ ఈజ్ వాట్ వీఆర్ డూయింగ్. అండ్ ఇఫ్ యూ రన్ దిస్, వాట్ హ్యాపన్స్? యూ గాట్ అన్ ఎర్రర్. అండ్ వాట్ ఈస్ దిస్ ఎర్రర్ అంటే, క్లియర్గా చదవండి. నాన్ స్టాటిక్ మెథడ్స్ కెనాట్ బి రెఫరెన్స్డ్. నాన్ స్టాటిక్ మెథడ్స్ని యూ కెనాట్ రిఫరెన్స్ ఫ్రమ్ అ స్టాటిక్. అంటే మెయిన్ మెథడ్ అనేది స్టాటిక్, దాంట్లో యు ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ అ నాన్ స్టాటిక్ మెథడ్. అండ్ వాట్ ఈస్ దిస్ నాన్ స్టాటిక్ ఈశ్వర్ అంటే, డోంట్ వరీ, ఐల్ షో యూ, ఐల్ టెల్ యూ దట్ వన్ ఆల్సో. మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసాం. జస్ట్ మూమెంట్, పేజెస్ యాడ్ చేసుకుంటాం. మనం ఆల్రెడీ ఈ టాపిక్‌ని చాలా క్లియర్‌గా చూసాం మన వెరీ ఫస్ట్ ప్రాసెస్‌లో. ఓకే, సో ఫస్ట్ వీడియోలో మనం చాలా క్లియర్‌గా చూసాం. స్టాటిక్ అంటే ఏంటి? నాన్ స్టాటిక్ అంటే ఏంటి? సింపుల్‌గా చెప్తున్నా. దీన్ని మనం మళ్ళీ ఊప్స్ కాన్సెప్ట్‌లో క్లియర్‌గా చూడబోతున్నాం. బట్ ఫర్ దిస్ మూమెంట్, స్టాటిక్ అంటే ఏం లేదు గైస్. దిస్ బిలాంగ్స్ టు ద క్లాస్. దిస్ బిలాంగ్స్ టు క్లాస్. క్లాస్‌కి బిలాంగ్ అవుతుంది. ఇట్ విల్ బిలాంగ్ టు దట్ క్లాస్, ఎంటైర్ క్లాస్ అన్నమాట. బట్ ఇన్ ఆర్డర్ టు యూజ్ ఇట్, యూ డోంట్ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. అదే గనుక నాన్ స్టాటిక్ ఏంటి అంటే, దిస్ బిలాంగ్స్ టు అన్ ఆబ్జెక్ట్. బిలాంగ్స్ టు అన్ ఆబ్జెక్ట్. అంటే నువ్వు ఈ నాన్ స్టాటిక్ మెథడ్‌ని నువ్వు యూజ్ చేసుకోవాలి అంటే యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే నువ్వు దీన్ని వాడగలుగుతావు. ఎలాగా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హ్యూమన్స్ అనేటటువంటి ఒక క్లాస్ ఉంది. దిస్ ఈజ్ యువర్ క్లాస్. అందరు హ్యూమన్స్ చేసేటటువంటి కామన్ థింగ్స్ ఏంటి? ఈట్, స్లీప్. స్పెషల్‌గా మనం పడుకుంటామా? సెపరేట్‌గా లేదు కదా. స్పెషల్‌గా ఏమన్నా ఒక డిఫరెంట్ వేలో తింటామా? నో, రైట్? ఎవ్రీ హ్యూమన్ విల్ డూ ద సేమ్ థింగ్.
and eat and sleep is common. And what are this? These are nothing but static methods, which belongs to that class. Human అనే class కది it will belong. Whereas human కి objects ఎవరు? ఇవంతా మనం వాడి చూసాం, అందుకే చెప్తున్నా. హ్యూమన్ కి ఆబ్జెక్ట్స్ ఎవరు అంటే ఈశ్వర్ is an object, or Shruti is an object. అంటే those are instances of that class human. సో హ్యూమన్ అనేటువంటి ఒక పెద్ద క్లాస్ కి, ఒక బ్లూ ప్రింట్ కి యాక్చువల్ డేటా అనేటువంటి ఆబ్జెక్ట్స్ ఎవరు? ఈశ్వర్ అండ్ శృతి అనుకుందాం. ఓకే, అండ్ ఫర్ దిస్ ఈశ్వర్ ఏదైనా మెథడ్ స్పెసిఫిక్ గా ఉంటుందా అంటే ఎస్, ఈశ్వర్ కెన్ డాన్స్, ఐ కెన్ డాన్స్. దిస్ ఈజ్ అ మెథడ్ విచ్ బిలాంగ్స్ టు ఈశ్వర్, నాట్ హ్యూమన్ క్లాస్. అంటే దీని అర్థం ఏంటి? ఎవ్రీ హ్యూమన్ కాన్ డాన్స్, బట్ ఈశ్వర్ కెన్ డాన్స్. అంటే ఇక్కడ మనకి ఈ డాన్స్ in a method, it belongs to Ishwar but not for the human class. Just understand this. Shruti, she can draw. She can draw. So draw in a method, it belongs to Shruti. It is only belonging to Shruti but not for the human class. And every human can draw, and no, they can't. Some people can draw, some people can't draw. So ఈ draw అనేది, will that belong to Ishwar? And no, he can't do that. Understood what I'm telling? So this is nothing but your non-static methods. Non-static methods అంటే దీని అర్థం ఏంటి? ది స్టాటిక్ మెథడ్స్ అనేది it belongs to the class, non-static methods belongs to the object. When it is belonging to the object, you have to create an object in order to use it. Understood what I'm telling? So ఈశ్వర్ అనే ఆబ్జెక్ట్ ని నేను క్రియేట్ చేయాలి in order to use this dance method. సో శృతి అనే మెథడ్ ని నేను క్రియేట్ చేయాలి in order to use this draw method. వేరాస్ ఈట్ అనే మెథడ్ నువ్వు యాక్సెస్ చేసుకోవాలంటే నువ్వేం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. నీ క్లాస్ నేమ్ తెలిస్తే చాలు, డైరెక్ట్ గా వాడేసుకో. సో డైరెక్ట్ గా ఈట్ అని చెప్పి కాల్ చేసుకో, విచ్ ఇస్ కామన్ ఫర్ ఆల్ ద హ్యూమన్స్. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్. స్టాటిక్ అంటే ఏంటి? ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని వాడాలి అంటే. అదే నాన్ స్టాటిక్ అంటే ఇట్ బిలాంగ్స్ టు ద ఆబ్జెక్ట్ అండ్ దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ చూసుకుంటే మనం ఏమీ చెప్పలేదు, స్టాటిక్ గా చెప్పలేదు, నాన్ స్టాటిక్ గా చెప్పలేదు. అంటే బై డిఫాల్ట్ జావా ఏదో కన్సిడర్ చేసుకుంది. అండ్ ఏం కన్సిడర్ చేసుకునింది? నాన్ స్టాటిక్ అని చెప్పి కన్సిడర్ చేసుకునింది. అంటే ఒకవేళ నీ మెథడ్ అని స్టాటిక్ అయితే నువ్వు చెప్పాలి కంపల్సరీ దానికి. అంటే ఏం చేయాలి? పబ్లిక్ అనేటటువంటి యాక్సెస్ మాడిఫైర్ తర్వాత ఐ హ్యావ్ టు రైట్ స్టాటిక్ కీవర్డ్. అప్పుడు నేను ఇక్కడ ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, నాకు అవుట్పుట్ అయితే కరెక్ట్గా 3 అని వచ్చింది. ఓకే ఈశ్వర్, ఎనీ డెమో ఫర్ నాన్ స్టాటిక్? సో అది మనకి ఎర్రర్ ఇచ్చింది కదా. సో దాన్ని మనం ఏం చేయాలి? ఆ ఎర్రర్ని మనం రిజాల్వ్ చేయాలంటే ఏం చేయాలి అంటే సింపుల్. ఫస్ట్ యూ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఎవరికి? ఏ క్లాస్కి? దిస్ ఈజ్ యువర్ మెయిన్ క్లాస్. దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకో. సో మెయిన్ m is equals to new మెయిన్ అని చెప్పేసి చెప్తున్నావు. అండ్ దీంట్లో నువ్వేం పాస్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడతో నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేసావు. సో ఇన్ ఆర్డర్ టు యూస్ దిస్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ మెథడ్ విచ్ బిలాంగ్స్ టు ఎ క్లాస్, నేను ఎలా చేయాలి? నీ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో m డాట్ అని చెప్పు చాలు, దాంట్లో ఉన్నటువంటి మెథడ్స్ అన్ని నీకు వచ్చేసి. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, యూ విల్ గెట్ ద సేమ్ అవుట్పుట్ వితౌట్ ఎనీ ఎర్రర్. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్. ఓకే, సో ఐ థింక్ ఐమ్ క్లియర్ టిల్ నౌ. సో స్టాటిక్ అర్థమైంది, నాన్ స్టాటిక్ అర్థమైంది. దెన్ వాట్ అబౌట్ దిస్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఈశ్వర్? ఒకవేళ నువ్వు దీన్ని ప్రైవేట్ గా మార్చు, అండ్ రన్ దిస్, ఇట్ విల్ వర్క్ ఇన్ ద సేమ్ వే. It will work in the same way. Super. Then what is the difference ఈశ్వర్? పబ్లిక్ ప్రైవేట్ నాకు అసలు ఎందుకు కావాలి? అండ్ మళ్ళీ చెప్తున్నా, ఈ యాక్సెస్ మాడిఫైర్స్ అనే కాన్సెప్ట్ మనం oops అనే మాడ్యూల్లో క్లియర్ గా డిస్కస్ చేయబోతున్నాం. ఫర్ దిస్ మూమెంట్ మీకు ఒక ఐడియా ఉండడానికి చెప్తున్నా. ఓకే ఈశ్వర్, సో పబ్లిక్ ప్రైవేట్ నువ్వు రెండు ఇచ్చినా కూడా నీకు సేమ్ అవుట్పుట్ వచ్చింది. దాని డిఫరెన్స్ ఎక్కడ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ అ న్యూ క్లాస్, అండ్ ఈ క్లాస్ నేను ఏమని చెప్తానంటే కార్ అని చెప్తా. దిస్ ఈజ్ అ కార్ క్లాస్, అండ్ ఎవ్రీ టైమ్ రిమెంబర్ నీ క్లాస్ పేరు ఏముంటే అదే నీ ఫైల్ పేరు ఉండాలి, విచ్ ఇస్ కార్ డాట్ జావా. సూపర్. అండ్ ఇక్కడ వచ్చేసి యూ హ్యావ్ అ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ఆడియో ఒక మెథడ్ ఉంది, అండ్ అది ఏమని చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి ఐఎమ్ డ్రైవింగ్ అని చెప్తా. ఓకే, సో మెథడ్ పేరు కూడా మనం మార్చేసి వి విల్ నేమ్ ఇట్ యాజ్ డ్రైవ్. ఓకే, దిస్ ఈజ్ యువర్ మెథడ్. అండ్ మీరు గమనిస్తే దీని ముందర కూడా మీకు స్టాటిక్, నాన్ స్టాటిక్ కీవర్డ్స్ ఏమీ లేవు. అంటే బై డిఫాల్ట్ అది నాన్ స్టాటిక్ మెథడ్ కిందకి వస్తుందని చెప్పి మనకు తెలుసు. ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ దిస్ మెథడ్ విచ్ బిలాంగ్స్ టు అ కార్ క్లాస్,
అండ్ ఐ వాంట్ టు డూ ఇట్ ఫ్రమ్ మై మెయిన్ క్లాస్. ఎలా చేయాలి అంటే సింపుల్. ఫర్ దిస్ మొమెంట్ లెట్ us కమెంట్ దిస్. మనం ఏం చేయాలి? దట్ ఈస్ అ నాన్ స్టాటిక్ మెథడ్. సో వాట్ ఐ హావ్ టు డూ? ఐ హావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. అండ్ ఎవరికి? అది ఏ క్లాస్‌లో ఉంటే వాళ్ళకి. అదే క్లాస్‌లో ఉంది. కార్ అనే క్లాస్‌లో ఉంది. సో నేను కార్ అనే దానికి ఐ హావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ద న్యూ కార్ అని చెప్పేసి చెప్పాలి, విచ్ ఇస్ సూపర్ గుడ్. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ థాట్ మెథడ్ విచ్ ఇస్ డ్రైవ్ మెథడ్, ఏం చేయాలి? సి డాట్ డ్రైవ్ అని చెప్పేసి చెప్తే సరిపోతుంది. అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ఐ యామ్ డ్రైవింగ్ అని చెప్పి ప్రింట్ అయింది. అండ్ ఆ మెథడ్ ఎక్కడుంది? వేరే క్లాస్‌లో ఉంది. వేరే ఫైల్‌లో, వేరే క్లాస్‌లో ఉంది. అండ్ దట్ ఈస్ ఎ పబ్లిక్ మెథడ్. అండ్ దట్ ఈస్ ద రీజన్ యూ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. సపోజ్ ఇక్కడ నేను పబ్లిక్ కాకుండా ప్రైవేట్ అని పెట్టి ఉండుంటే, ఓకే, ఇఫ్ ఐ మేక్ ఇట్ యాస్ ప్రైవేట్ అండ్ నౌ ఇఫ్ యూ రన్ ద సేమ్ ప్రోగ్రామ్, మెయిన్ ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చెయి. ఏమని చెప్తాను? దట్ హ్యాస్ ఎ ప్రైవేట్ యాక్సెస్. సో యూ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్. అంటే మనము మెయిన్ మెథడ్‌లో, మెయిన్ క్లాస్‌లో నుంచి వి ఆర్ అనేబుల్ టు యాక్సెస్ a drive అనే మెథడ్ విచ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద కార్ క్లాస్. ఇంకొక క్లాస్‌లో వి హావ్ ఎ మెథడ్. అది పబ్లిక్‌గా ఉంటేనే వేరే క్లాసెస్ కూడా దాన్ని యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఒకవేళ నువ్వు దీన్ని ప్రైవేట్‌గా మార్చుకుంటే దిస్ డ్రైవ్ మెథడ్ ఈస్ ఓన్లీ అవైలబుల్ ఫర్ ద కార్ క్లాస్. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ అదర్ క్లాసెస్. అదే నువ్వు పబ్లిక్ అని గనుక మార్చునుంటే యూ కెన్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ అదర్ క్లాసెస్ టూ. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ విల్ వర్క్ ఫైన్. ఓకే. అంటే పబ్లిక్ అంటే ఏంటి? ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ప్రైవేట్ అంటే ఏంటి? ఈ క్లాస్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటుంది. ఏ క్లాస్‌లో అయితే మనం మెథడ్‌ని డిఫైన్ చేసామో ఇట్ బిలాంగ్స్ టు దట్ క్లాస్ ఇట్‌సెల్ఫ్. ఆ క్లాస్‌లో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరైనా దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రైవేట్. ఓకే. అండ్ ద సేమ్ థింగ్ ఫర్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నువ్వు ఇక్కడ స్టాటిక్ కాదు, ఇఫ్ యూ మేక్ ఇట్ యాస్ స్టాటిక్ మెథడ్, స్టాటిక్‌గా మార్చావు అంటే యూ డోంట్ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ కార్. నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ చెప్పేసి డాట్ డ్రైవ్ అని చెప్పేసి యూ కెన్ రన్ దిస్ డైరెక్ట్‌లీ. వై? బికాస్ ఇట్ ఈస్ ఎ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్ కాబట్టి నేను దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా క్లాస్ నేమ్ తెలిస్తే చాలు, నేను దాన్ని వాడేసుకోవచ్చు. సూపర్. అండర్‌స్టూడ్. అండ్ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనం ఆడి స్ట్రింగ్స్ మెథడ్స్ చాలా మెథడ్స్ చూసాం. ఓకే. సో మీకు గనక గుర్తుంటే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ఔట్ ద లెంగ్త్ ఆఫ్ ఎ స్ట్రింగ్, నువ్వేం చేయాలి? ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఎస్ డాట్ లెంగ్త్ అని చెప్తావు. ఎస్ డాట్ లెంగ్త్ అని చెప్తావు విచ్ ఈస్ ఎస్ ఈస్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఏంటి? లెంగ్త్ అనేది ఇట్ ఈస్ ఎ నాన్ స్టాటిక్ మెథడ్. అదే ఇఫ్ యూ రిమెంబర్ ప్రాపర్‌లీ మనం ఒక మెథడ్ వాడాం విచ్ ఇస్ స్ట్రింగ్ డాట్ జాయిన్ అని చెప్పి వాడాం. ఒక మెథడ్ నేర్చుకున్నాం. సో స్ట్రింగ్ డాట్ జాయిన్ అని చెప్పేసి. బట్ ఇక్కడ నేను ఆబ్జెక్ట్ వాడలేదే. డైరెక్ట్‌గా ఏదైతే క్లాస్ ఉందో స్ట్రింగ్ అనే క్లాస్ డాట్ అని చెప్పి జాయిన్ మెథడ్ వాడా. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈస్ జాయిన్ ఎ స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్? నేను చెప్పను. కామెంట్స్‌లో మీరు మెన్షన్ చేయండి. ఓకే. సో థాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్, పబ్లిక్ అండ్ ప్రైవేట్. అండ్ సో ఇక్కడి దాకా క్లియరా? అందరికి క్లియరా? అంటే ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ ఇంకొక చిన్న విషయం ఉంది. రిటర్న్ టైప్ గురించి మాట్లాడాం. సో ఏదైనా రిటర్న్ టైప్ ఉంటే ఇక్కడ నేను వాయిడ్ చెప్పకూడదు. డేటా టైప్ చెప్పాలి. అండ్ రిటర్న్ స్టేట్మెంట్ ఈస్ మ్యాండేటరీ. ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే. అండ్ సపోజ్ ఈశ్వర్, వాట్ ఇఫ్, ఇఫ్ ఐ రైట్ సమ్ కోడ్ ఆఫ్టర్ రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత కోడ్ రాస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుందా? లేకపోతే ఎర్రర్ ఇస్తుందా? ఏమవుతుంది? చెక్ చేద్దామా? చేద్దాం. సో దీన్ని మనం కాసేపు పబ్లిక్‌గా మార్చేసి దీన్నే వాడదాం ఈ ఎగ్జాంపుల్‌నే. సో పబ్లిక్ స్టాటిక్ అని మారుద్దాం. సో దట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే తలనొప్పి ఉండదు మనకి. ఇక నేను డైరెక్ట్‌గా వచ్చి వాట్ వాట్ ఐ కెన్ డూ ఇస్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ ఆఫ్ అని చెప్పి ఐ కెన్ జస్ట్ పాస్ 10 అండ్ 20. ఓకే. అండ్ నౌ ఐల్ రన్ దిస్. సో 30 అవుట్‌పుట్ రావాలి. వచ్చింది విచ్ ఈస్ వెరీ గుడ్. వాట్ ఇఫ్ ఐ రోట్ సమ్ మోర్ కోడ్ ఆఫ్టర్ రిటర్న్ స్టేట్మెంట్? అంటే రిటర్న్ స్టేట్మెంట్ తర్వాత ఇఫ్ ఐ రైట్ సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ అని చెప్పేసి ఐ యామ్ సమ్ ఆఫ్ 2 నంబర్స్ అంట. ఏదో స్టేట్మెంట్ రాసా. ఐ హావ్ రోట్ సమ్ స్టేట్మెంట్ లైక్ ప్రింటింగ్ స్టేట్మెంట్ రాసిన ఆఫ్టర్ మై రిటర్న్ స్టేట్మెంట్. విల్ థాట్ గెట్ ఎగ్జిక్యూటెడ్? ఆర్ ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా? అంటే యెస్, ప్రాబ్లమ్ వస్తుంది. ఎర్రర్ వస్తుంది. ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ యూ విల్ గెట్ అన్ ఎర్రర్. అండ్ వాట్ ఈస్ దట్ ఎర్రర్ అంటే అన్‌రీచబుల్ స్టేట్మెంట్. అరే బాబు! నువ్వు రిటర్న్ స్టేట్మెంట్ రాసినావు. రిటర్న్ స్టేట్మెంట్ రాసినావంటే నేను అక్కడికి ఆపేస్తా నేను కోడ్ అనేది. సో మెథడ్ అక్కడితో ఆపేస్తా. నేను దాని మించి నేను ముందుకెళ్ళను. బట్ స్టిల్ నువ్వు దాని తర్వాత నువ్వు కోడ్ రాసినావు విచ్ ఈస్ అన్‌రీచబుల్ టు మీ. ఇట్ ఈస్ నాట్ రీచబుల్ టు జావా.
దట్ ఈస్ ద రీజన్ దాన్ని మనం ఏమంటాం అన్రీచబుల్ స్టేట్మెంట్ అంటాం. రిటర్న్ అయిపోయింది అంటే రిటర్న్ తర్వాత నువ్వు ఏం రాయకూడదు. రిటర్న్ షుడ్ బి యువర్ లాస్ట్ స్టేట్మెంట్. ఓకే. సో రిటర్న్ షుడ్ బి యువర్ లాస్ట్ స్టేట్మెంట్. రిటర్న్ తర్వాత నువ్వు ఏం కోడ్ రాసినా కూడా ఇట్ ఈస్ అన్రీచబుల్ అంటే జావా కెనాట్ రీడ్ ఇట్. ఇట్ విల్ స్టాప్ వెన్ ఎవర్ ఇట్స్ ఈస్ రిటర్న్ స్టేట్మెంట్. అంతే. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే రిటర్న్ తర్వాత ఏమీ రాయకూడదు. ఓకే. దిస్ ఇస్ ఎ కామన్ బిగినర్ మిస్టేక్ అండ్ డిస్కస్ చేసేసాం. సూపర్. దెన్ వాట్ అబౌట్ వాయిడ్ ఈశ్వర్? ఇంతసేపు కూడా నువ్వేం చెప్తానో, సో రిటర్న్ టైప్ ఉంది, దానికి రిటర్న్ స్టేట్మెంట్ వాడినాం. ఒకవేళ నేను రిటర్న్ స్టేట్మెంట్ లేదు అంటే నేనేం ప్రింట్ చేయను, అంటే నేనేమి రిటర్న్ ఇవ్వను. వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ జస్ట్ ప్రింట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ అని చెప్పి డైరెక్ట్గా నేను సమ్ ఈజ్ అని చెప్పి ఐల్ జస్ట్ ప్రింట్ ఏ ప్లస్ బి ప్రింట్ చేసేస్తా డైరెక్ట్గా. ఐల్ నాట్ రిటర్న్, ఐల్ జస్ట్ డైరెక్ట్లీ ప్రింట్ ఇట్. అంటే యు ఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్. అంటే రిటర్న్ టైప్ యూ హ్యావ్ టు మెన్షన్ void. ఓకే. అండ్ వెన్ యూఆర్ కాలింగ్ యూ డోంట్ వాంట్ రైట్ దిస్ స్టేట్మెంట్, డైరెక్ట్గా దాన్ని మనం పిలిచేయచ్చు విచ్ ఇస్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అని చెప్పి 45 యాడ్ చేద్దాం, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ డైరెక్ట్గా మనకి ఆ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది విచ్ ఇస్ సమ్ ఈస్ 90. అండర్స్టూడ్? రిటర్న్ టైప్ ఉంటే నువ్వు రిటర్న్ టైప్ మెన్షన్ చేయ, రిటర్న్ స్టేట్మెంట్ కూడా మ్యాండేటరీ. వేరాస్ రిటర్న్ టైప్ ఏం లేదు అంటే అక్కడ వాయిడ్ అని చెప్పి ఇక్కడ రిటర్న్ స్టేట్మెంట్ అవసరం లేదు. ఇలా కూడా రాస్తాం. అండ్ మన మెయిన్ ఫంక్షన్ అనేది ఆల్రెడీ వాయిడ్ ఫంక్షనే, అందుకే నీకు రిటర్న్ స్టేట్మెంట్ లేదు. అండర్స్టూడ్? సో ఐ థింక్ ఇక్కడతో మీకు రిటర్న్ టైప్ అర్థమైపోయింది, యాక్సెస్ మాడిఫైర్ అర్థమైపోయింది, స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ మెథడ్స్ అర్థమైపోయింది. అండ్ ఈ పారామీటర్స్ కనుక ఇంకోసారి చూసుకున్నారంటే, సి ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా డేటా టైప్ పారామీటర్ నేమ్ చెప్పాలి అని చెప్పాం. ఇట్ కెన్ బి అ సింగిల్ పారామీటర్, మల్టిపుల్ పారామీటర్స్ ఉండొచ్చు, ఆర్ మల్టిపుల్ పారామీటర్స్ కాకుండా యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ బి అనేది యూ కెన్ ఈవెన్ టేక్ ఇట్ యాజ్ అ ఫ్లోట్ ఆల్సో. ఫ్లోట్ కూడా తీసుకోవచ్చు, డిఫరెంట్ డేటా టైప్స్ ను పాస్ చేయొచ్చు పారామీటర్స్లో. సో దట్స్ నాట్ అ బిగ్ డీల్. ఈవెన్ స్ట్రింగ్ కూడా మార్చుకోవచ్చు. ఓకే. ఇట్ కెన్ ఈవెన్ బి అ స్ట్రింగ్ ఆల్సో. ఓకే. దట్ ఈస్ అబౌట్ అవర్ పారామీటర్స్. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఉంది, ఆర్గ్యుమెంట్స్ వర్సెస్ పారామీటర్స్. పారామీటర్స్ అంటే ఏమని చెప్పాం, మన మెథడ్కి మనం ఇచ్చే ఇన్పుట్స్. బట్ యాక్చువల్ వాల్యూస్ ఏదైతే ఉందో, అంటే నువ్వు మెథడ్ని కాల్ చేసేటప్పుడు, ఇక్కడ నువ్వు మెయిన్ మెథడ్లో యూఆర్ కాలింగ్ యువర్ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ మెథడ్, రైట్? నువ్వు కాల్ చేసేటప్పుడు ఏవైతే యాక్చువల్ వాల్యూస్ 45 అని చెప్పి వాల్యూస్ పంపిస్తున్నావో దాన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అనాలి, నాట్ పారామీటర్స్. సో నువ్వు ఏదైతే నువ్వు మెథడ్ కాల్లో నువ్వు వాల్యూస్ పాస్ చేస్తున్నావో దాన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. వేరాస్ నువ్వు మెథడ్ డిఫైన్ చేస్తూ ఉంటావు చూడు పైన, దిస్ ఈజ్ ద మెథడ్ అని చెప్పి చెప్తూ ఉంటావు చూడు విత్ డేటా టైప్, దాన్ని మనం పారామీటర్స్ అనాలి. క్లియర్గా చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అ మెథడ్ విచ్ ఇస్ డమ్మీ మెథడ్ అనుకుందాం. దిస్ ఈజ్ యువర్ డమ్మీ మెథడ్ అండ్ ఇట్ విల్ రిటర్న్ నథింగ్. సో వాయిడ్ అని చెప్పి రిటర్న్ టైప్ ఉంటుంది. అండ్ దీంట్లో ఐల్ జస్ట్ పాస్ ఇంట్ ఏ, ఇంట్ ఏ అండ్ అది ఏం చేస్తుందంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ ఏ అని చేస్తుంది. నువ్వు ఏదైతే నువ్వు మెథడ్ డిఫైన్ చేస్తున్నావో ఆ టైంలో దాన్ని మనం పారామీటర్ అనాలి. అంటే డేటా టైప్ మెన్షన్ చేయాలి, దాని పేరు మెన్షన్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఆ పారామీటర్. ఇంకొంచెం ప్రోగ్రామింగ్ టర్మినాలజీస్ నేర్చుకుంటాం, సో అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఫర్ దిస్ మొమెంట్ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎ పారామీటర్. అండ్ నువ్వు దాన్ని కాల్ చేస్తావు చూడు, మీ మెథడ్ అని చెప్పి కాల్ చేసి దానికి వాల్యూ పాస్ చేస్తావు చూడు, ఆ వాల్యూ పాస్ చేసే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. దీన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఓకే. అండ్ ఇఫ్ యూ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఈజ్ యువర్ మెథడ్ డెఫినేషన్ అండ్ యు ఆర్ డిక్లేరింగ్ అ మెథడ్, whereas this part is nothing but your method call or method invocation. You are just invoking a method and you are just calling that method. నువ్వు ఆడి వాడావు కదా, కోడ్ రాసావు కదా, ఆ బ్లాక్ ని you are just calling by passing the actual value and that process is called as method calling or method invoking. Okay. Yes. So till now it is clear. I think it is clear. Of course it has to be clear. Okay. And now, సో ఇక్కడ మనం ఆడి కొంచెం ఇది పెట్టుకున్నాం. సో విత్ డెఫినేషన్ అర్థమైపోయింది. సో బ్లాక్ ఆఫ్ కోడ్, రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ టాస్క్. అండ్ దాని బెనిఫిట్స్ అయితే అర్థమైపోయింది. సూపర్. అండ్ మెథడ్ సిగ్నేచర్, యా దిస్ ఈస్ సమ్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటి అంటే, నువ్వు ఏదైతే నువ్వు మెథడ్స్ డిఫైన్ చేయాలి అనుకుంటున్నావో ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యావ్ అ సిగ్నేచర్. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటి అని కనుక ఎవరైనా అడిగితే,
సింపుల్. మెథడ్ సిగ్నేచర్ ఇస్ నథింగ్ బట్ నీ మెథడ్ నేమ్ parenthesis లో నువ్వు పాస్ చేసేటటువంటి పారామీటర్ లిస్ట్. ఈ రెండిటిని మనం ఏమంటామంటే మెథడ్ సిగ్నేచర్ అంటాం. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ మీకు మళ్ళీ అర్థమవుతుంది. బట్ ఫర్ దిస్ మూమెంట్ ఎవరైనా మిమ్మల్ని వచ్చి మెథడ్ సిగ్నేచర్ అంటే ఏంటి అంటే మీరు చెప్పాలి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, మెథడ్ నేమ్ పారామీటర్ లిస్ట్, దాన్ని మనం ఏమంటాం మెథడ్ సిగ్నేచర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకో. సమ్ ఆఫ్ 2 నెంబర్స్, దిస్ ఈజ్ మై మెథడ్ నేమ్, parenthesis లో పారామీటర్ లిస్ట్ ఉంది. అంటే ఏంటి, ఐ హావ్ టు మెన్షన్ ఇంట్ ఏ ఇంట్ బి, అంతే. దిస్ ఈజ్ మై మెథడ్ సిగ్నేచర్ అంతే. సో మెథడ్ సిగ్నేచర్స్ లో యూ విల్ నాట్ హ్యావ్ రిటర్న్ టైప్ ఉండదు, యాక్సెస్ మాడిఫైయర్ ఉండదు, స్టాటిక్ నాన్ స్టాటిక్ ఉండదు. జస్ట్ ఏముంటుంది మెథడ్ సిగ్నేచర్ లో, నీ మెథడ్ నేమ్ అండ్ పారామీటర్ లిస్ట్, ఇవి మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సమ్ ఆఫ్ 3 నెంబర్స్ రాయాలి అనుకుంటున్నావు, అప్పుడు ఏం చేయాలి, సో సమ్ ఆఫ్ 3 nums అని చెప్పి మెథడ్ నేమ్ parenthesis లో int x int y int z సెమికాలన్, అంతే. దిస్ ఈజ్ యువర్ మెథడ్ సిగ్నేచర్. అండ్ మెథడ్ కాల్ అంటే ఏంటి అంటే, సో యూ హ్యావ్ వన్ మోర్ టర్మ్ కాల్డ్ యాజ్ మెథడ్ కాల్. దాన్ని మనం మెథడ్ కాల్ అంటాం. ఇదేమి లేదు, సేమ్ థింగ్ అగైన్, యూ విల్ హ్యావ్ ద మెథడ్ నేమ్ బట్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది. అండ్ ఇదంతా ఎందుకు కావాలి అంటే, సి మనం డైరెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడ్ రాసేటప్పుడు నువ్వు ఏం చేయాలంటే డైరెక్ట్గా నువ్వు మెథడ్ అంతా రాసి చూపించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యూ హ్యావ్ టు డిసైడ్, సో దిస్ ఈజ్ మై మెథడ్ నేమ్, దిస్ ఈజ్ మై పారామీటర్ లిస్ట్. అలా డిసైడ్ అయిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద లాజిక్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ద మెథడ్ సిగ్నేచర్ అండ్ దెన్ మెథడ్ కాల్, తర్వాత యూ హ్యావ్ టు రైట్ ద లాజిక్. మెథడ్ కాల్ ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకుందాం, విచ్ ఇస్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ మై మెథడ్ నేమ్. దానిలో పాస్ చేసేటటువంటి యాక్చువల్ వాల్యూస్ ఏంటి, దోస్ ఆర్ అవర్ ఆర్గ్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10 and 12, దోస్ ఆర్ మై ఆర్గ్యుమెంట్స్. దీన్ని మనం మెథడ్ కాల్ అంటాం. whereas previous with parameter list, that is called as method signature. ఓకే, ఈ 2 terms ని అర్థం చేసుకోవడం is very much important, అండ్ అది ఎందుకో కూడా మీకు తెలుస్తుంది. సో ఐ థింక్ ఐఎమ్ క్లియర్ టిల్ నౌ. సో మెథడ్ సిగ్నేచర్లో, మెథడ్ కాల్లో యూ విల్ నాట్ హ్యావ్ యాక్సెస్ మాడిఫైర్స్, యూ విల్ నాట్ హ్యావ్ రిటర్న్ టైప్స్, యూ విల్ నాట్ హ్యావ్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ కీవర్డ్స్. యూ విల్ జస్ట్ హ్యావ్ ద మెథడ్ నేమ్ విత్ ద పారామీటర్ లిస్ట్ ఆర్ ఆర్గ్యుమెంట్స్, అంతే. దట్ ఈస్ అవర్ మెథడ్ సిగ్నేచర్. అండ్ మెథడ్ కాల్ ఇన్వోక్ అయితే మీకు అర్థమైపోయింది. సో నువ్వు డిక్లేర్ చేసిన మెథడ్ని యూ విల్ బి కాలింగ్. అండ్ పారామీటర్ లిస్ట్, సో పారామీటర్స్ అర్థమైపోయింది. సో సింగిల్ పారామీటర్ ఉండొచ్చు, మల్టిపుల్ పారామీటర్స్ ఉండొచ్చు, అండ్ డిఫరెంట్ డేటా టైప్స్ కూడా ఉండొచ్చు. సో డిఫరెంట్ డేటా టైప్ పారామీటర్స్ కూడా ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ, అండ్ ఒకవేళ ఇక్కడ నువ్వు స్ట్రింగ్ బి తీసేసావంటే దట్ ఈస్ అ సింగిల్ పారామీటర్. ఆర్ అట్లా లేదు, సో 2 పారామీటర్స్ ఉంది అంటే దట్ ఈస్ అ మల్టిపుల్ పారామీటర్స్. ఓకే, ఐ థింక్ పారామీటర్స్ అర్థమైపోయింది. ఆ పారామీటర్స్ ఎప్పుడు వస్తుంది, డ్యూరింగ్ ద మెథడ్ డెఫినేషన్ లో నువ్వు చెప్పేదాన్ని పారామీటర్స్ అంటాం. వెరాస్ మెథడ్ కాల్ లో మనం యాక్చువల్ వాల్యూస్ పాస్ చేస్తాం కదా, దాన్ని మనం ఆర్గ్యుమెంట్స్ అంటాం. అండర్స్టూడ్. అండ్ వాయిడ్ వర్సెస్ నాన్ వాయిడ్ మెథడ్స్ కూడా మనం చూసేసాం. వాయిడ్ అంటే ఏంటి, రిటర్న్ టైప్ లేదు అంటే నువ్వేం రిటర్న్ స్టేట్మెంట్ రాయాల్సిన అవసరం లేదు, అండ్ రిటర్న్ టైప్ లో జస్ట్ వాయిడ్ అని చెప్పు సరిపోతుంది. ఇట్ విల్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. అండ్ నాన్ వాయిడ్ అంటే తెలిసిందే, సో రిటర్న్ స్టేట్మెంట్ ఉంది అండ్ యు ఆర్ రిటర్నింగ్ సంథింగ్ అంటే యూ హ్యావ్ టు మెన్షన్ దట్ రిటర్న్ టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో మెథడ్ రాదు, లెట్ us write one more method. సో ఫర్ దిస్ మొమెంట్ ఇది తీసేద్దాం, ఇది కూడా తీసేద్దాం. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెష్గా ఒక స్ట్రింగ్ రిటర్న్ చేసే మెథడ్ నేను రాయబోతున్నా, విచ్ ఇస్ హలో వెల్కమ్ టు గ్రాప్లిటిక్ అని చెప్పి. ఏం చేయాలి, ఫస్ట్ యాక్సెస్ మాడిఫైర్ ఉండాలి పబ్లిక్. అండ్ స్టాటిక్ నాన్ స్టాటిక్ అంటే నీ ఇష్టం ఏదైనా పెట్టుకో. నాన్ స్టాటిక్ అయితే మనం ఏం చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. వేరే స్టాటిక్ అయితే ఆబ్జెక్ట్ అవసరం లేదు, మనం ఫర్ దిస్ మొమెంట్ స్టాటిక్ అని చెప్పుకుందాం. అండ్ అదేమో రిటర్న్ చేస్తుంది అంటే ఎస్ ఇట్ విల్ రిటర్న్ వాట్, ఇట్ విల్ రిటర్న్ అ స్ట్రింగ్. అండ్ వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దిస్ మెథడ్ అంటే గ్రీటింగ్. విల్ ఇట్ టేక్ ఎనీ పారామీటర్స్, చూద్దాం. ఫర్ దిస్ మొమెంట్ నో పారామీటర్స్. ఎవరు వచ్చినా ఇట్ విల్ జస్ట్ రిటర్న్. ఏం రిటర్న్ చేస్తుంది, ఆ స్ట్రింగ్. ఏమని రిటర్న్ చేస్తుంది, వెల్కమ్ టు. దీన్ని సపరేట్ స్ట్రింగ్ లో పెట్టుకుందామా, సో నీట్గా ఉంటుంది. ఓకే,
you have a string you have a string for example a దాంట్లో ఏముంటుందంటే you'll just say that welcome to grapple tech and ఈ string ని you will return. ఓకే, ఇక్కడ ఏం రిటర్న్ చేస్తాం. అండ్ ఇఫ్ యూ కాల్ దిస్ ఫంక్షన్ అండ్ ఎలా కాల్ చేయాలి, డైరెక్ట్గా గ్రీటింగ్ అని చెప్పి కాల్ చేయొచ్చు. ఒకవేళ వేరే క్లాస్లో ఉన్నట్టే క్లాస్ని ముందర పెట్టి ఉండాలి, బట్ ఇది ఒకే క్లాస్లో పిలుస్తున్నాం కాబట్టి. అండ్ బై ద వే ఇట్ ఈస్ ఎ నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందో, డైరెక్ట్గా గ్రీటింగ్ అని పిలవచ్చు. అండ్ పిలిచే ముందు ఏం చేయాలి, యూ హ్యావ్ టు ప్రింట్ ఇట్. ఎందుకు, ఇట్ విల్ రిటర్న్ అ స్ట్రింగ్ కాబట్టి. సో ప్రింట్ ఎల్ఎన్ అని చెప్పి ఆ parenthesis లో గ్రీటింగ్ మెథడ్ ని కాల్ చేసామంటే ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ వెల్కమ్ టు గ్రాపుల్ టెక్ అని చెప్పి ప్రింట్ అయింది. సూపర్, రైట్? ఎక్సలెంట్. అండ్ సపోజ్ ఐ వాంట్ అ స్పెసిఫిక్ నేమ్, లైక్ ఎలాగంటే సో వెల్కమ్ ఈశ్వర్, వెల్కమ్ శృతి, వెల్కమ్ మురళి, ఇట్లా కావాలి అంటే సో యూ కెన్ పాస్ ఆ పారామీటర్ నేమ్. సో నేమ్ అనేది ఏంటి, స్ట్రింగ్. స్ట్రింగ్ పారామీటర్ నేమ్ ని పాస్ చేస్తున్నాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ వెల్కమ్ టు గ్రాపుల్ టెక్ తర్వాత యూ నీడ్ అ నేమ్ కాబట్టి ఇక్కడ నేనేం చేస్తా, ఏ ప్లస్ నేమ్ అని చెప్తా. అండ్ ఇఫ్ ఐ when I'm calling this function, I have to pass the values also. For example, Ishwar అని చెప్పి pass చేస్తా. If I run this, what happens? Welcome to GrappleTech Ishwar. స్పేస్ లేదు, స్పేస్ యాడ్ చేసుకోవచ్చు. సో GrappleTech తర్వాత స్పేస్ యాడ్ చేస్తే సరిపోతుంది. జస్ట్ రన్ ఇట్. వెల్కమ్ టు GrappleTech Ishwar. అట్లా నువ్వు ఏ నేమ్ అయినా పాస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వాట్ అ పారామీటర్ ఈస్. రన్ దిస్. నువ్వు పారామీటర్స్ ఏదైనా మార్చు. వెల్కమ్ టు GrappleTech Shruti. This is how we use parameters. This is how we use return types. We use void. So I think till now it is clear to you people. Okay. ఒకవేళ గనక దీన్ని void method గా మార్చాలి ఈశ్వర్, సో ఐ డోంట్ వాంట్ రిటర్న్ అ స్ట్రింగ్, ఐ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ అ void method. అంటే సింపుల్ స్ట్రింగ్ ప్లేస్ లో void అని చెప్పు అండ్ రిటర్న్ స్టేట్మెంట్ తీసేసి రిప్లేస్ ఇట్ విత్ అ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println స్టేట్మెంట్. అంతే, అంతే. నువ్వు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ నువ్వు కాల్ చేసేటప్పుడు యూ డోంట్ వాంట్ దిస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. డైరెక్ట్‌గా యూ కెన్ కాల్ దట్ వాయిడ్ ఫంక్షన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ రిటర్నింగ్ ఎనీథింగ్ కాబట్టి యూ కెన్ కాల్ ఇట్ డైరెక్ట్‌లీ అండ్ జస్ట్ రన్ దిస్. యూ విల్ గెట్ ద సేమ్ అవుట్‌పుట్ అండ్ వి గాట్ ఇట్. సో ఐ థింక్ టిల్ నౌ ఇట్ ఈస్ క్లియర్, రైట్? సూపర్. దట్ ఈస్ అబౌట్ యువర్ వాయిడ్ వర్సెస్ నాన్ వాయిడ్ మెథడ్స్ అండ్ స్టాటిక్ వర్సెస్ నాన్ స్టాటిక్. ఇంకోసారి చూసేద్దాం. నేను స్టాటిక్ కీవర్డ్ తీసేసాను అంటే ఇఫ్ ఐ వాంట్ టు యాక్సెస్ ఇట్, కెన్ ఐ డూ దట్? నో, I have to create an object. And how? Simple. Main m is equals to new main of and చెప్పి in order to call that method which is greeting, so m dot అని చెప్పేసి object లో ఉన్నటువంటి greeting అనే method I have to call. Now it will work. That is about our void versus non-void methods, static versus non-static methods, and variable scoping. What is this variable scoping, Ishwar? Super guys. చాలా బాగుంటుంది మెథడ్ అనేది. సో చూద్దాం. సపోజ్ వేరియబుల్ స్కోపింగ్ అంటే ఏం లేదు గైస్. ఎప్పుడైనా జావాలో ఒక గుడ్డి గుర్తు పెట్టేసుకోండి. కర్లీ బ్రాకెట్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని ఇండికేట్ చేస్తుంది. లైక్ ఎలాగంటే ఐ షో యూ దిస్. సో నువ్వు ఏదైనా సరే, ఇఫ్ అయినా సరే, ఫర్ అయినా సరే, ఆర్ మెథడ్ అయినా సరే, ఆర్ సపరేట్ బ్లాక్ అయినా సరే, కర్లీ బ్రాకెట్ లో ఉన్నటువంటి వేరియబుల్స్ ఆర్ మెథడ్స్, ఎనీథింగ్, ఎనీథింగ్, ఇట్ బిలాంగ్స్ టు దిస్ బ్లాక్ and it cannot be accessed by another block. ఇంకో బ్లాక్ లో ఇట్ కెనాట్ బి యాక్సెస్డ్. ఫర్ ఎగ్జాంపుల్, అంటే నేను ఏం చెప్పాలని ట్రై చేస్తున్నానంటే యూ హ్యావ్ అ మెథడ్. సో ఫస్ట్ అని ఒక మెథడ్ ఉంది అండ్ ఇట్ విల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మెథడ్ మాత్రమే ఉంది అనుకుందాం. అండ్ దీంట్లో యూ హ్యావ్ డిక్లేర్డ్ అ వేరియబుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 12 అని చెప్పి. ఓకే, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ మెథడ్. అండ్ యూ హ్యావ్ వన్ మోర్ మెథడ్ కాల్డ్ అ సెకండ్ అనే మెథడ్ ఉంది. And దాంట్లో you don't have a, but still if you try to access, so ఇంత సోది రాయకుండా SOP అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. సో SOP ఆఫ్ ఏ అని చెప్పి నేను యాక్సెస్ చేయాలి అనుకుంటే అండ్ వేర్ ఈస్ దట్ ఏ అంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద మెథడ్ ఫస్ట్. ఇస్ దట్ ఓకే? నో. మనం దీన్ని ఏమంటామంటే లోకల్ వేరియబుల్స్. అండ్ వాట్ యూ మీన్ బై లోకల్ వేరియబుల్స్ అంటే ఇట్ బిలాంగ్స్ టు దిస్ మెథడ్ ఓన్లీ and outside of that method you cannot access that.
అదే గనక నువ్వు ఈ ఇంటి ఏని నువ్వు బయట డిక్లేర్ చేసుకో అంటే గ్లోబల్ వేరియబుల్స్, గ్లోబల్ స్కోప్. ఓకే. అంటే క్లాస్ వేరియబుల్. సో, క్లాస్ వేరియబుల్ అంటే ఏంటి? నువ్వు మెథడ్స్ బయట అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 12 అని చెప్పుకోనంటే దెన్ దిస్ ఈజ్ ఓకే. దిస్ ఈజ్ ఓకే. యూ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ అంటే ఏంటి? సో, క్లాస్ అని చెప్పుంది కదా! సో, దిస్ ఈజ్ యువర్ క్లాస్ రైట్? సో, క్లాస్‌కి కర్లీ బ్రాకెట్స్ వాడావు. అండ్ క్లాస్ తర్వాత యూ హావ్ డిక్లేర్డ్ దిస్ వేరియబుల్ అనమాట. అంటే ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల నువ్వు ఎన్ని మెథడ్స్ డిక్లేర్ చేసుకున్నా, ఎక్కడెక్కడ నువ్వు ఏ వాడుకోవాలనుకున్నా వాడుకోవచ్చు. ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు దిస్ ఎంటైర్ బ్లాక్. అదే నువ్వు మెథడ్ లోపల డిక్లేర్ చేసావు అంటే ఇట్ ఈస్ యాక్సెసిబుల్ ఓన్లీ టు దట్ మెథడ్ ఓన్లీ. బట్ నాట్ ఫర్ అదర్ మెథడ్స్. ఎందుకంటే దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ కర్లీ బ్రాకెట్ ఓన్లీ, ఇన్ దిస్ బ్లాక్ ఓన్లీ. ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ అ మెథడ్. సో, పబ్లిక్ దిస్ ఇస్ మైన్ పి పబ్లిక్ స్టాటిక్ అండ్ వాయిడ్. వాయిడ్ మెథడ్ ఉంది. అండ్ వాట్ ఈస్ ద మెథడ్ నేమ్? ఫస్ట్. అండ్ వాట్ ఇట్ డస్, దీంట్లో ఒక ఏ అని చెప్పి ఒక వేరియబుల్ ఉంది 12 అని చెప్పేసి అన్న. అండ్ ఐ విల్ ప్రింట్ ఇట్ ఎవ్రీ టైమ్. సో ఐ ప్రింట్ ఇట్. ఓకే. సో ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ అని చెప్పి ఐ ఆమ్ ఏ ఇన్ ఫస్ట్ మెథడ్ అంట. అండ్ దాని వాల్యూ ఎంత అంటే సింపుల్. సో వాల్యూ ప్రింట్ చేస్తాం. సూపర్. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు కాల్ దిస్ ఫంక్షన్ ఇట్ ఈస్ అ నాన్ స్టాటిక్ మెథడ్. సో సారీ, ఇట్ ఈస్ అ స్టాటిక్ మెథడ్ కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అవసరం లేదు. ఐ కెన్ జస్ట్ సే దట్ ఫస్ట్ అని చెప్పి పిలిస్తే చాలు. ఇఫ్ ఐ రన్ దిస్ ఏమవుతుంది? సో ఐ యామ్ ఫస్ట్ మెథడ్ ఇన్ ఐఎమ్ ఏ ఇన్ ఫస్ట్ మెథడ్ విచ్ ఇస్ 12. వాల్యూ కూడా ప్రింట్ అయిపోయింది విచ్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఇఫ్ ఐ డూ ద సేమ్ థింగ్, ఇఫ్ ఐ హ్యావ్ వన్ మోర్ మెథడ్ విచ్ ఇస్ కాల్డ్ అస్ సెకండ్. దాని పేరు ఏంటి? సెకండ్. అండ్ ఇక్కడ ఏం చేస్తానంటే ఐ విల్ నాట్ డిక్లేర్ ఏ ఇన్ దిస్. ఐ జస్ట్ వాంట్ టు యాక్సెస్ ద ఏ అవైలబుల్ ఇన్ ఫస్ట్ మెథడ్. సో ఫస్ట్ అనే మెథడ్ లో ఉన్నటువంటి ఏని ఐఎమ్ ట్రైంగ్ టు యాక్సెస్ ఇన్ మై సెకండ్ మెథడ్. సో ఇఫ్ ఐ కాల్ my second method, if I try to run this, what happens? I will get an error. ఎందుకు అంటే this A is only visible to this first method మాత్రమే. దీని లోపల కర్లీ బ్రాకెట్ ఉంది కదా! ఈ బ్లాక్ లో మాత్రమే A అనేది ఉంది. That is local to that first method. It is local to that first method. Whereas second method లో A ఉందా? లేదు. You are trying to access A which is not available in this block. అదే కనక అదే కనక ఇఫ్ ఐ డిక్లేర్ దిస్ అవుట్సైడ్ ఆఫ్ దిస్ మెథడ్స్, దట్ ఈస్ ఆ క్లాస్ స్కోప్ లో అంటే క్లాస్ వేరియబుల్ అని నేను డిక్లేర్ చేశాను అంటే దెన్ ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ బోత్ ద మెథడ్స్. సో రెండింటిని పిలు. వాట్ హ్యాపెన్? నాన్ స్టాటిక్ మెథడ్, నాన్ స్టాటిక్ వేరియబుల్ సారీ. సో నువ్వు యా ఐ విల్ షో యూ దట్ వన్ ఆల్సో. ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైంది ఈశ్వర్ అంటే సింపుల్. యు ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ దట్ వేరియబుల్. బట్ నువ్వు క్లాస్ వేరియబుల్స్ నువ్వు డిక్లేర్ చేయాలంటే నీకు దాంట్లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అండ్ వాట్ ఈస్ దట్ అంటే యూ హ్యావ్ టు మెన్షన్ దట్ లైక్ స్టాటిక్ అని చెప్పాలి. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ విల్ రన్ ఫైన్. అండ్ ఇవేంటో మనం ఊప్స్ కాన్సెప్ట్ లో మీకు అర్థమవుతుంది. సో ఫర్ దిస్ మూమెంట్ జస్ట్ అండర్స్టాండ్ దట్. సో నువ్వు క్లాస్ స్కోప్ లో ఏని కనుక డిక్లేర్ చేసావు అంటే ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ ఆల్సో. అదొక్కటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ దాకా. సో ఈ స్టాటిక్ కీవర్డ్ వేరియబుల్కి ఎందుకు చెప్పాం అవన్నీ మీరు వరి అవుతండి. ఎందుకంటే ఊప్స్ లో చాలా ఇన్ డెప్త్ గా చూడబోతున్నాం. మీకు అర్థం కావాల్సింది ఏంటి? ఏ అనేది క్లాస్ స్కోప్ లో అంటే ఈ కర్లీ బ్రాకెట్స్ మొత్తానికి ఇట్ ఈస్ యాక్సెసిబుల్. దట్ ఈస్ వై ఫస్ట్ మెథడ్ కానీ సెకండ్ మెథడ్ కానీ దోస్ ఆర్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ ఏ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఫస్ట్ గా మార్చినా కూడా స్టిల్ ఇట్ విల్ వర్క్. ఏ వాల్యూ 12 అని చెప్పి ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే దట్ ఈస్ అ క్లాస్ వేరియబుల్. టూ మెథడ్స్ కూడా అది యాక్సెసిబుల్ గా ఉంటుంది. అదే నేను మెథడ్ లోపల చెప్పుంటే ఆ మెథడ్ మాత్రమే తెలుసు. ఇట్ విల్ నాట్ బి విజిబుల్ ఫర్ అదర్ మెథడ్స్. ఓకే. దట్ ఈస్ వాట్ వేరియబుల్ స్కోప్. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ వై మెయిన్ మెథడ్ ఈస్ స్టాటిక్. సో ఇక్కడ మీకు కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటుంది. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ పీపుల్ లైక్ కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. వై మెయిన్ మెథడ్ ఇస్ స్టాటిక్? వై ఇట్ ఈస్ నాన్ స్టాటిక్? అండ్ మెయిన్ మెథడ్ అనేది వాయిడ్ కదా! వై ఇట్ ఈస్ వాయిడ్? వీటికి మనం ఆన్సర్స్ ఆల్రెడీ చూసాం. క్లియర్‌గా డిస్కస్ చేసాం. సో, కామెంట్స్‌లో మీరేం చెప్పాలి అంటే, మెయిన్ మెథడ్ ఇస్ స్టాటిక్ అండ్ వై ఇట్ ఇస్ స్టాటిక్? ఈ క్వెషన్‌కి మాత్రం ఆన్సర్ చెప్పండి చాలు. ఓకే.
So main method is nothing but our entry point. అన్నమాట. అంటే ఏంటి? యూ కెన్ హ్యావ్ మల్టిపుల్. సో నువ్వు రాసినటువంటి జావా ప్రోగ్రామ్‌లో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ మెథడ్స్. లైక్ ఫస్ట్ అనే ఒక మెథడ్ ఉంది. సెకండ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. థర్డ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. అండ్ మెయిన్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. బట్ వాట్ హ్యాపెన్స్ ఇస్ జావా ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుందంటే, ఇట్ విల్ నాట్ కేర్ అబౌట్ ఫస్ట్, ఇట్ విల్ నాట్ కేర్ అబౌట్ సెకండ్, ఇట్ విల్ నాట్ కేర్ అబౌట్ థర్డ్. ది జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ మెయిన్ మెథడ్. అంటే నువ్వు దాన్ని డిక్లేర్ చేసి వదిలేస్తే సరిపోదు. యూ హ్యావ్ టు కాల్ ఇట్ ఇన్ యువర్ మెయిన్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్, దానికి కూడా కోడ్ రాసి చూద్దాం. లెట్ us చెక్ వెదర్ దిస్ ఇస్ ట్రూ ఆర్ నాట్. సో పబ్లిక్, మళ్ళీ ఓనర్ సెలెక్ట్ అవుతుంది. పబ్లిక్ స్టాటిక్, సో వాయిడ్ మై మెథడ్ ఇస్ ఫస్ట్ మెథడ్. అండ్ ఇది ఏం చేస్తుందంటే, ఇట్ విల్ నాట్ రిటర్న్ ఎనీథింగ్, ఇట్ విల్ జస్ట్ ప్రింట్ డైరెక్ట్లీ. సో ప్రింట్ అని చెప్పి ఇట్ విల్ జస్ట్ సే దట్ ఫస్ట్ మెథడ్ అని చెప్తుంది. సూపర్, this is your method 1. In the same way, you have other methods also. For example, other methods also. So this is my method second. So నేను దీన్ని second అని చెప్పి కాల్ చేస్తా. And this is my method third. And నేను దీన్ని third అని చెప్పి కాల్ చేస్తా. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, నాకు ఈ మెయిన్ అనేటువంటి క్లాస్ లో ఫస్ట్ మెథడ్ ఉంది, సెకండ్ మెథడ్ ఉంది, థర్డ్ మెథడ్ ఉంది, ఈవెన్ మెయిన్ మెథడ్ కూడా ఉంది. బట్ ఇఫ్ ఐ రన్ దిస్, అవుట్పుట్ ఏమైనా వస్తుందా? ఏమీ రాదు. ఎందుకు అంటే, నువ్వు ఇవన్నీ డిక్లేర్ చేస్తే సరిపోదు. యూ హ్యావ్ టు కాల్ దెమ్ ఇన్ యువర్ మెయిన్ మెథడ్. నువ్వు మెయిన్ మెథడ్లో కాల్ చేస్తే కానీ అవి ప్రింట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మెయిన్ మెథడ్లోకి వచ్చి ఇఫ్ ఐ కాల్ ఫస్ట్ అండ్ నౌ రన్ దిస్, ఇప్పుడు నీకు ఫస్ట్ మెథడ్ వస్తుంది. అండ్ ఇఫ్ ఐ కాల్ సెకండ్ ఇట్ విల్ కమ్, అవుట్పుట్ వస్తుంది, సెకండ్ మెథడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. వెరస్ ఇఫ్ ఐ కాల్ థర్డ్ అని చెప్పి కాల్ చేశాను అంటే, దెన్ ఆల్సో యూ విల్ గెట్ అవుట్పుట్. ఇంకొంచెం డిఫరెంట్గా చేద్దామా? ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ నేను ఫస్ట్ మెథడ్లో ఐ వాంట్ టు యాక్సెస్ సెకండ్. జస్ట్ ఎక్స్పెరిమెంట్ గైస్. సో ఐ వాంట్ టు యాక్సెస్ థర్డ్ అండ్ ఐల్ జస్ట్ కాల్ మై ఫస్ట్ మెథడ్ ఒకటే కాల్ చేస్తాను. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, వాట్ హ్యాపెన్స్? ఫస్ట్ ఒకటే కాల్ చేసావు, బట్ ఆ ఫస్ట్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ ఫస్ట్ మెథడ్లో ఏమైంది? ఆ ఫస్ట్ ఏమో మళ్ళీ సెకండ్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది, థర్డ్ అనే మెథడ్ని కాల్ చేస్తాను. ఓకే, సో గెట్ యువర్ హ్యాండ్స్ డర్టీ ఆన్ మెథడ్స్ గైస్. ఇలా కొంచెం డిఫరెంట్గా ఎక్స్పెరిమెంట్ చేయండి. ఏదో డెఫినేషన్ నేర్చుకున్నాము, ఎగ్జాంపుల్ అన్నట్టు కాదు. ఎర్రర్ వచ్చినా పర్లేదు, దెబ్బ పడితే కానీ నేర్చుకోం. ఓకే, సో ట్రై దిస్ డిఫరెంట్ మెథడ్స్. అంటే నువ్వు ఇంకో మెథడ్ నుంచి ఇంకో మెథడ్ కాల్ చేయొచ్చా? మెయిన్లో మాత్రమే పిలవాలా? సో మెయిన్లో నుంచి వేరే మెథడ్ కాల్ చేయొచ్చా? దాంట్లో ఇంకొన్ని మెథడ్స్ కాల్ చేయొచ్చా? ఎక్స్పెరిమెంట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ యువర్ మెయిన్ మెథడ్ ఈస్. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? జావా విల్ లుక్ ఫర్ మెయిన్ మెథడ్. అంటే మెయిన్ మెథడ్లో ఉన్నది మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే ఈశ్వర్, కాల్ బై వాల్యూ, ఇంట్రెస్టింగ్, వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. ఓకే, అండ్ వాట్ డు మీన్ బై కాల్ బై వాల్యూ అంటే చూద్దాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఈ ఫస్ట్ అనే మెథడ్ అనేది ఇట్ విల్ డైరెక్ట్లీ ప్రింట్ యా. సో ఏం ప్రింట్ చేస్తుందంటే, వాల్యూ ఆఫ్ ఏ అని చెప్పి ఏని ఇన్పుట్గా పారామీటర్గా తీసుకొని ఇంట్ ఏ అని చెప్పి పారామీటర్ తీసుకుంటుంది. ఓకే, సో ఫస్ట్ అనే మెథడ్ ఇట్ విల్ టేక్ ఏ యాజ్ ఎ పారామీటర్ అండ్ దాన్ని ప్రింట్ చేస్తుంది. బట్ ప్రింట్ చేసే ముందు వాట్ ఇట్ డస్ ఇస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10 చేద్దాం. ఓకే, ఏ ప్లస్ 10 చేద్దాం. అండ్ నేను ఏం చేస్తానంటే, మెయిన్ మెథడ్లో ఐ డిక్లేర్ ఏ is 10 initially and I'll call this method first. The first method నేను కాల్ చేస్తున్నా, I'm passing a to it. If I run this, what happens? Value of a is 20. అంటే ఏంటి? a అనే వేరియబుల్ ఉంది which is 10 initially. సో a అనేది 10 అండ్ దాన్ని తీసుకెళ్ళి నా ఫస్ట్ మెథడ్కి పాస్ చేసా. బట్ లోపల ఏం జరిగింది అంటే, ఏకి ఇంకొక 10 యాడ్ చేసి దాన్ని అయితే అది ప్రింట్ చేసింది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్, సూపర్ ఈశ్వర్. అండ్ సపోజ్ if you print
ఏ వాల్యూ ఆఫ్టర్ కాలింగ్ ద ఫస్ట్ మెథడ్ అంటే మనకేం అర్థమైంది, ఏ వాల్యూ 10 ఉన్నది దాన్ని 20గా మార్చేసింది. సో నా ఏ అనేది అప్డేట్ అయిపోయింది అని చెప్పి స్ట్రాంగ్‌గా అనుకుంటాం. ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ స్టిల్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇస్ 10. సో ఫస్ట్ మెథడ్‌ని కాల్ చేసిన తర్వాత కూడా స్టిల్ దిస్ ఏ వాల్యూ ఇస్ స్టిల్ 10. వై నాట్ 20? ఇక్కడ అప్డేట్ అయింది కదా ఈశ్వర్. ఇక్కడ 20కి అప్డేట్ అయింది కదా. బట్ స్టిల్ ఒరిజినల్ వాల్యూ ఎందుకు మారలేదు అంటే ఐల్ షో యూ దట్. ఐల్ షో యూ దట్. యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ వన్ థింగ్. వాట్ ఈస్ దట్ థింగ్ ఈశ్వర్ అంటే సీ జావా జావా యూజెస్ కాల్ బై వాల్యూ. కాల్ బై వాల్యూ. జావాలో ప్రతిదీ కూడా కాల్ బై వాల్యూనే. అండ్ వాట్ ఈస్ దిస్ కాల్ బై వాల్యూ అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మనకి 2 రకాలు ఉంటుంది. కాల్ బై రిఫరెన్స్ అండ్ కాల్ బై వాల్యూ అని చెప్పి 2 రకాలు ఉంటుంది. జనరల్ మీ సిపిపి కనుక ఐడియా ఉంటే మీకు ఇది ఐడియా వచ్చేసి ఉండాలి ఈ పాటికి. బట్ స్టిల్ ఐల్ టెల్. కాల్ బై రిఫరెన్స్ అంటే ఏంటి అంటే సింపుల్ గైస్. నువ్వు ఏదైనా ఒక ఫంక్షన్‌కి ఇఫ్ యూ పాస్ అ వేరియబుల్, ఒక వేరియబుల్ పాస్ చేసావు. ఇది వద్దులే. సో జస్ట్ ఐడియా చెప్తాను అంతే. ఒక వేరియబుల్ పాస్ చేసావు. ఏ అనే వేరియబుల్ పాస్ చేసావు. అంటే ఇక్కడ నీకు ఏమవుతుందంటే ఒరిజినల్ వాల్యూ అనేది పాస్ అవుతుంది. ఒరిజినల్ వాల్యూ పాస్ అవుతుంది. అంటే నువ్వు మెథడ్‌లో గనుక ఏదన్నా ఏని మార్చావు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 2 చేసావు అంటే ఒరిజినల్ వాల్యూ కూడా మారిపోతుంది ఇఫ్ యూ ఆర్ యూజింగ్ కాల్ బై రిఫరెన్స్. వేరాస్ వేరాస్ కాల్ బై వాల్యూ అంటే ఏంటి అంటే సింపుల్ ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ లోపల యూ ఆర్ జస్ట్ పాసింగ్ ఏ. సో ఒరిజినల్‌గా ఏ ఏమో ఇక్కడ 12 ఉంటుంది. బట్ ఆ ఫంక్షన్ నువ్వేం చేసావంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ 2 చేసావు. ఇక్కడ నీకు బై వాల్యూ అంటే ఏంటి అంటే దిస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ అ కాపీ ఆఫ్ ఏ అన్నమాట. ఒరిజినల్ ఏ కాదు, కాపీ ఆఫ్ ఏ. అంటే నువ్వు దీని మీద ఏ మీద నువ్వు ఏ ఆపరేషన్స్ నువ్వు పర్ఫార్మ్ చేసినా, లైక్ అడిషన్ చేసినా, సబ్ట్రాక్షన్ చేసినా, మల్టిప్లికేషన్ చేసినా, ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్ నువ్వు ఏ మీద ఏం చేసినా కూడా ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ దిస్ కాపీ ఆఫ్ ఏ. అంటే ఈ మెథడ్ లో ఉన్నటువంటి ఏ కాపీ మీద మాత్రమే ఆల్ దోస్ ఆపరేషన్స్ ఆర్ పర్ఫార్మ్. అంటే దాని అర్థం ఏంటి, ఒరిజినల్ ఏ వాల్యూ అనేది అఫెక్ట్ అవ్వదు బికాస్ ఆఫ్ కాల్ బై వాల్యూ. కాల్ బై వాల్యూ అంటే ఏంటి, ఈ వాల్యూస్ అన్నిటిని కూడా కాపీ చేసి వాటి కాపీ పంపిస్తా, వాటి జిరాక్స్ పంపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ డాక్యుమెంట్, ఐ హ్యావ్ మై సర్టిఫికేట్ అండ్ ఆ సర్టిఫికేట్‌ని నేను మా ఫ్రెండ్‌కి ఇస్తే వాడు చింపేస్తాడు. వాడికి నచ్చదు అనుకుందాం. నేను ఏం చేస్తాను తెలివిగా జెరాక్స్ ఒరిజినల్ నా దగ్గర పెట్టుకొని జెరాక్స్ మాత్రం వాడికి ఇస్తా. వాడు చింపినా నాకు ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నా ఒరిజినల్ సేఫ్‌గా ఉంది. ఓకే. థట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. కాల్ బై వాల్యూ అంటే ఏంటి? యూ ఆర్ జస్ట్ పాసింగ్ ద కాపీ ఆఫ్ దోస్ వాల్యూస్. యూ ఆర్ నాట్ పాసింగ్ ద యాక్చువల్ వాల్యూస్ అండ్ థట్ ఈస్ ద రీజన్ నువ్వు ఏని లోపల నువ్వు ఎంత మోడిఫై చేసినా కూడా ఇట్ విల్ నాట్ గెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఒరిజినల్ వాల్యూ. ఓకే. దట్ ఈస్ వాట్ కాపీ by value. And Javaలో everything is copy value. We don't have something called as call by reference in Java. సో జావాలో ఎవ్రీథింగ్ ఇస్ కాల్ బై వాల్యూ. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చూపిస్తాను చూడండి. సపోజ్ అండ్ మనం ఇంతసేపు స్ట్రింగ్స్, ఇంటిజర్స్ ఇవన్నీ పాస్ చేసాం కదా. వీ కెన్ ఈవెన్ పాస్ అరేస్ ఆల్సో. ఓకే. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అన్ అర్రే. సో ఇక్కడ నాకు ఒక అర్రే ఉంది. ఈ ఏనే అర్రేగా మార్చేద్దాం ఫర్ మొమెంట్. సో ఏని అర్రేగా మార్చేసా. దీంట్లో వాల్యూస్ ఏమి ఇస్తానంటే 1, 2, 3, 4, 5 ఇస్తా. ఓకే. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తాను, ఐఎమ్ జస్ట్ పాసింగ్ మై ఏ. అండ్ సింపుల్ గైస్, నువ్వు ఇంతసేపు ప్రిమిటివ్ డేటా టైప్స్ నువ్వు ఎలా పాస్ చేసావో నీకు అర్రేని ఎలా డిక్లేర్ చేస్తావో అలానే పాస్ చేయి. అంటే ఈ ఫస్ట్ అనేటువంటి మెథడ్ అనేది ఏ అనేటటువంటి అర్రేని తీసుకుంటుంది. సో ఇంట్ అంటే డేటా టైప్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ పెడితే సరిపోతుంది. యు ఆర్ పాసింగ్ యువర్ అర్రే. సూపర్. అండ్ ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏ ఆఫ్ 0th ఇండెక్స్లో ఐఎమ్ ఇన్సర్టింగ్ అ న్యూ వాల్యూ విచ్ ఇస్ 10. వాడి అక్కడ ఏముంది 1 ఉంది. 1 ఉంది. బట్ ఐఎమ్ ఇన్సర్టింగ్ 10 ఇంటూ ఇట్. ఓకే. అండ్ ఇక్కడ నేను ఈ ఫంక్షన్ అంటే ఈ మెథడ్ నేను కాల్ చేసిన తర్వాత ఐ విల్ ప్రింట్ మై ఇండెక్స్ 0 ఆల్సో. సో 8th 0 ఇండెక్స్లో అండ్ జస్ట్ ప్రింట్. అండ్ ఇక్కడ మీకు అంత కాన్ఫిడెంట్గా మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి కాల్ బై వాల్యూ అనే మెథడ్, కాల్ బై మెథడ్ అనే కాన్సెప్ట్ వల్ల మీకు ఏం అర్థమైంటుంది. సో నా మెథడ్లో ఐఎమ్ ట్రయింగ్ టు చేంజ్ 0th ఇండెక్స్ వాల్యూ 1 నుండి కాస్త 10గా మార్చాను. సో ఒరిజినల్ అర్రేలో నాకేం ప్రాబ్లం ఉండదు. సో ఇది
ఈ కాపీ మాత్రం పాస్ అయింది కాబట్టి this a of 0 is 10 is only applicable for this a copy మాత్రమే. So it will not affect my original value, original array. If I run this, what happens? ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం, సారీ, ఇక్కడ ఏ కాదు, ఏ ఆఫ్ 0 ప్రింట్ చేయాలి, అప్పుడు నీకు తెలుస్తుంది డిఫరెన్స్. ఇఫ్ యూ రన్ దిస్, ఏమైంది? సో మెథడ్ లో ఉన్నటువంటి వాల్యూ ఆఫ్ ఏ ఆఫ్ 0, 0th ఇండెక్స్ లో ఎంత ఉంది? 10 ఇన్సర్ట్ అయింది, విచ్ ఇస్ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. అండ్ వాట్ వీ థాట్ వాస్, సో ఇన్ ఒరిజినల్ అర్రే ఏదైతే ఉందో దాంట్లో స్టిల్ ఇట్ విల్ బి 1 ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు అప్డేట్ టు 10. ఎందుకు అంటే కాల్ బై వాల్యూ కాబట్టి. బట్ ఇక్కడ చూస్తే సర్ప్రైజింగ్లీ వాల్యూ ఆఫ్ ఏ ఆఫ్ 0 అనేది ఇట్ బికెమ్ 10 0th ఇండెక్స్ లో. కన్ఫ్యూజన్ గా ఉందా? ఇది చూపిస్తానండి. నౌ లెట్ మీ రన్ దిస్. సో ఒక అర్రే ఉంది, ఆ అర్రే నేను ఫస్ట్ అండ్ మెథడ్ పాస్ చేశాను. ఆ మెథడ్ లో నేను ఏం చేశాను, 0th ఇండెక్స్ అనేది 1 గా ఉండేది కాస్త 10 గా అప్డేట్ చేశాను. సో కాల్ బై వాల్యూ వల్ల నా ఒరిజినల్ అర్రే అనేది ఎఫెక్ట్ అవ్వదు. సో ఇక్కడ నాకు స్టిల్ 1 ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. బట్ నువ్వు మెథడ్ కాల్ చేసిన తర్వాత ఇక్కడ 0th ఇండెక్స్ లో ఏముందని చెప్పి చెక్ చేస్తే ఒరిజినల్ అర్రేలో ఇట్ గాట్ అప్డేటెడ్ టు 10. ఈశ్వర్, మమ్మల్ని మోసం చేసావా? కాల్ బై వాల్యూ అన్నావు, ఇక్కడ చూస్తే కాల్ బై రెఫరెన్స్ జరుగుతుంది, అంటే ఒరిజినల్ వాల్యూ కూడా మోడిఫై అయింది. వై ఇస్ దట్ హ్యాపెనింగ్? సో వాట్ ఇట్ టోల్డ్ వాజ్ రాంగ్ అని చెప్పి అనుకుంటే, నో, ఇక్కడ నీకు స్టిల్ నీకు కాల్ బై వాల్యూనే జరుగుతుంది. ఓకే, స్టిల్ ఇట్ ఈస్ కాల్ బై వాల్యూ ఓన్లీ, కాల్ బై వాల్యూ ఓన్లీ ఫర్ ఆల్ ద అర్రేస్ ఆల్సో. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. చాలా మందికి ఇంటర్వ్యూలో దెబ్బేసిన క్వశ్చన్ అనమాట ఇది. ఓకే, సో ఇది అర్రేస్ కి కూడా కాల్ బై వాల్యూను కాల్ బై రెఫరెన్స్ అంటారు. యూ హ్యావ్ టు సే కాన్ఫిడెంట్లీ కాల్ బై వాల్యూ ఓన్లీ. అండ్ హౌ సింపుల్, నువ్వు కింద ఇంట్ ఏ అర్రే డిక్లేర్ చేసేటప్పుడు నీకు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయి ఉంటుంది విత్ దిస్ వాల్యూస్ 1 2 3 అని చెప్పి, అండ్ దానికి ఏని పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది జావా. అండ్ యు ఆర్ పాసింగ్ దిస్ అర్రే టు యువర్ మెథడ్ ఆల్సో. మెథడ్ కి పాస్ చేస్తున్నావు ద సేమ్ అర్రే. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇట్ విల్ క్రియేట్ అ కాపీ ఇట్ సెల్ఫ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ బి అనుకుందాం. నువ్వు బిగా మార్చినా కూడా డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇట్ విల్ క్రియేట్ బి అండ్ ఇట్ విల్ మేక్ ఇట్ పాయింటెడ్ టు ద సేమ్ ఆబ్జెక్ట్. అంటే ఏం చేస్తుంది, ఇక్కడ రిఫరెన్స్ కొత్తగా క్రియేట్ చేస్తుంది, అంటే బీని కొత్తగా క్రియేట్ చేస్తుంది. బట్ ద ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో 1 2 3 అనేది ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్. అంటే ఇట్ ఇస్ జస్ట్ నీకు ఏదైతే మెమరీ అడ్రస్ ఉంటుందో ఆ మెమరీ అడ్రస్ ని కొత్తగా క్రియేట్ చేస్తాను తప్ప, అంటే రిఫరెన్స్ ని కొత్తగా క్రియేట్ చేస్తాను తప్ప, నాట్ ద ఎంటైర్ అర్రే ఆబ్జెక్ట్. సో అర్రే ఆబ్జెక్ట్ ఇస్ స్టిల్ సేమ్. సో ఈ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1000 అనుకుందాం. సో ఈ 1000 అడ్రస్ ని కొత్త అడ్రస్ క్రియేట్ చేసుకుంది అండ్ దాంట్లో బి ఉంది. దిస్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ న్యూలీ. దిస్ ఈజ్ ద కాపీ అనుకో. దీని కాపీ వెళ్తాను అంతే, ఈ మెమరీ అడ్రస్ కాపీ వెళ్తాను అంతే తప్ప నాట్ ద యాక్చువల్ అర్రే ఆబ్జెక్ట్. ఓకే, సో అర్రే ఆబ్జెక్ట్ ఇస్ స్టిల్ సేమ్ and it is creating the copy of the reference and it is making it to point out to this array. It is making it point out to this array అన్నమాట. అర్థమైందా? సింపుల్ గైస్. ఒక అర్రే ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ సేమ్ అలానే ఉంటుంది, వాల్యూస్ అలానే ఉంటుంది. బట్ నువ్వు రిఫరెన్స్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ యువర్ ఒరిజినల్ ఏ, బట్ ఇక్కడ నువ్వు ఇంకొక ఏ క్రియేట్ చేస్తున్నావు, డమ్మీ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ యువర్ మెథడ్ లో ఉన్నటువంటి ఏ. అండ్ ఇఫ్ యూ పాస్ దిస్, it will create this newly, but it will still point it to the same array object, and that is the reason నువ్వు ఇక్కడ దీనికి ఏదైనా మాడిఫై చేసావంటే ఏ ఆఫ్ 0 is equals to 100 అన్నావు అంటే ఒరిజినల్ వాల్యూనే మారుతుంది. స్టిల్ ఇట్ ఈస్ కాల్ బై వాల్యూ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ కాల్ బై రెఫరెన్స్. ఓకే, బట్ కాల్ బై వాల్యూ, బట్ వాట్ ఇట్ ఈస్ టేకింగ్ ద కాపీ, అంటే దేని జెరాక్స్ తీసుకుంటుంది అంటే రిఫరెన్స్ యొక్క జెరాక్స్ తీసుకుంటుంది తప్ప నాట్ ద అర్రే వాల్యూ, అర్రే ఆబ్జెక్ట్ వాల్యూ తీసుకోదు, దాని కాపీ క్రియేట్ చేయదు, రిఫరెన్స్ వాల్యూకి మాత్రం కాపీ క్రియేట్ చేసుకుంటుంది. దాట్స్ ఇట్. ఇంకా డీప్ గా వెళ్ళొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ గో వెరీ మచ్ డీప్ ఇన్ టు దిస్, ఎందుకంటే మీకు మళ్ళా తిట్టుకుంటారు అందుకని. ఓకే, సో సింపుల్ గా ఏంటి, అర్రేస్ లో కూడా ఈవెన్ దో ఇఫ్ ఇట్ మోడిఫైస్ ద ఒరిజినల్ అర్రే ఆల్సో స్టిల్ ఇట్ ఇస్ కాల్ బై వాల్యూ ఓన్లీ. ఎందుకంటే రిఫరెన్స్ యొక్క కాపీ తీసుకుంటుంది కానీ బట్ నాట్ ద అర్రే ఆబ్జెక్ట్. ఇట్ విల్ స్టిల్ పాయింట్ అవుట్ టు ద సేమ్ అర్రే ఆబ్జెక్ట్. That is what call by value is. And
Here comes one of the most interesting topic, మెథడ్ ఓవర్లోడింగ్. అండ్ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ టాపిక్ జస్ట్ ఒక టచ్ ఇస్తున్నాను అంతే. అండ్ స్టిల్ మనం ఊప్స్ అనే మాడ్యూల్లో చాలా క్లియర్గా చూడబోతున్నాం మెథడ్ ఓవర్లోడింగ్ ని. సో డోంట్ వరీ. సో వాట్ ఈస్ మెథడ్ ఓవర్లోడింగ్ అంటే, you can have multiple methods. Okay, you can have multiple methods with the same name. For example, ఫస్ట్ నేమ్ మెథడే ఉందనుకో, అంత వదిలే ఇది ఎందుకు. సో సమ్ ఆఫ్ నంబర్స్ అని చెప్తా. దిస్ ఈస్ మై జెనరిక్ మెథడ్. అంటే ఏంటి, సమ్ ఆఫ్ 2 నెంబర్స్, సమ్ ఆఫ్ 3 నెంబర్స్ అని చెప్పడం లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ దట్ సమ్ ఆఫ్ నంబర్స్. ఇదే పేరుతో యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ మెథడ్స్. బట్ నువ్వేం మార్చాలి అంటే, సో దీన్ని బట్టి ఏమర్థమైంది, యూ కెన్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిఫరెంట్ మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్. బట్ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే, విత్ ద పారామీటర్స్ మారిస్తే చాలు, యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై ఫస్ట్ మెథడ్. ఇట్ విల్ టేక్ 2 parameters which is int a and int b. This is my one method. And ఇక్కడ చూసుకుంటే sum of numbers with the same name but with a different data type. So float a, float b anta. Even this is acceptable. And you have one more method which is sum of numbers with the same name but with different count, int a, int b. You can int c rasta. Okay, so this is what you can have multiple methods with the same name but with different parameter list or with different parameter data types. It is acceptable. సో దీన్ని మనం ఎక్కడైనా చూసామా ఈశ్వర్ అంటే, ఎస్, దీస్ ఆర్ నథింగ్ బట్ మెథడ్ సిగ్నేచర్. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి యాక్చువల్లీ నేను మెథడ్ సిగ్నేచర్ గురించి డిస్కస్ చేసి ఉండను. బట్ ఎందుకు చేశాను అంటే, ఈ మెథడ్ ఓవర్లోడింగ్ లో చాలా మంది కన్ఫ్యూజన్ వస్తుంది, లైక్ మెథడ్ ఓవర్ రైడింగ్ కి ఓవర్లోడింగ్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏమీ లేదు, మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్ గా ఉండాలి. మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్ గా ఉండాలి. ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అర్థం చేసుకోండి. మళ్ళీ మెథడ్ సిగ్నేచర్ లో నీకు రిటర్న్ టైప్ ఉంటుందా, రిటర్న్ టైప్ ఉంటుందా అంటే ఉండదు. యాక్సెస్ మాడిఫైర్ ఉంటుందా, ఉండదు. ఓకే, సో మెథడ్ సిగ్నేచర్ నీకు ఏముంటుంది, మెథడ్ నేమ్ ఉంటుంది, పారామీటర్ లిస్ట్ ఉంటుంది. అంటే ఆ రెండు, సో మెథడ్ నేమ్ ఒకటే ఉన్నా కూడా పారామీటర్ లిస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే చాలా మంది ఏమంటారంటే, రిటర్న్ టైప్ మారిస్తే కూడా మెథడ్ ఓవర్లోడింగ్ జరుగుతుంది ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ పారామీటర్ లిస్ట్ అని కనుక ఇంటర్వ్యూలో అడిగితే, నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. రిటర్న్ టైప్ మార్చినంత మాత్రాన నీకు డిఫరెంట్ నేమ్స్ డిఫరెంట్ మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్ విత్ ద సేమ్ పారామీటర్ లిస్ట్ ఈజ్ నాట్ పాసిబుల్. స్ట్రాంగ్ గా చెప్పండి. సో మెథడ్ సిగ్నేచర్ గుర్తుంటే చాలు. మెథడ్ సిగ్నేచర్ డిఫరెంట్ గా ఉండాలి. మెథడ్ సిగ్నేచర్ అంటే మెథడ్ నేమ్ విత్ పారామీటర్ లిస్ట్, అంటే పారామీటర్ లిస్ట్ డిఫరెంట్ గా ఉండాలి విత్ ద సేమ్ మెథడ్ నేమ్. అండ్ రిటర్న్ టైప్ ఉండదు కాబట్టి మెథడ్ సిగ్నేచర్ లో, సో మెథడ్ ఓవర్లోడింగ్ ఇస్ నాట్ పాసిబుల్ విత్ ద రిటర్న్ టైప్. దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. లెట్ us run this. Let us write code for this. అంటే ఐ హ్యావ్ అ మెథడ్. సో ఐ హ్యావ్ అ మెథడ్. ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే, సో వాయిడ్ మెథడ్ వెతుకుతున్నాం. సో వాయిడ్ సమ్ ఆఫ్ నెంబర్స్ అంట. దిస్ ఈస్ మై జనరిక్ మెథడ్. ఒకవేళ 2 వాల్యూస్ ఇస్తే దిస్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఇక నేను ఏం చేస్తాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println of a plus b. I am method with 2 double quote parameters అని చెప్పేసి చెప్పా. సారీ, మళ్ళీ ఎక్కువ రీరైటింగ్ ఉంది, ఏమనుకోవద్దు. ఓకే, దిస్ ఈస్ మై మెథడ్ 1 with the same name and different parameters. Okay, suppose I can have one more method also with the same name, same name తో ఉండొచ్చు. And what can differ is float, different data types ఉండొచ్చు. This is okay, with the 2 parameters and different data types. This is my method 2. I can have one more method with the same name with different parameter count into C ఇస్తా.
అంటే ఇక్కడ ఏమైంది? 2 కాస్త 3 పారామీటర్స్ అయింది. అండ్ A ప్లస్ B ప్లస్ C అయిపోయింది. ఓకే. అండ్ నౌ ఇక్కడ నేను ఏ మెథడ్‌ని పిలిస్తే ఆ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఏంటి? సింపుల్. సో, ఐ కెన్ జస్ట్ సే థట్ సమ్ ఆఫ్ నంబర్స్ అని చెప్పి 1, 2 పాస్ చేశాను అంటే జావా దేన్ని సెలెక్ట్ చేస్తుంది? ఫస్ట్ మెథడ్‌ని సెలెక్ట్ చేస్తుంది. ఓహ్ మై గాడ్! ఎక్కడో దెబ్బేసింది. ఇక్కడ. ఎర్రర్. ఇక్కడ గైస్ ప్లస్ మర్చిపోయినాం. ప్లస్, ప్లస్, ప్లస్. And now if I run this, సో ఐఎమ్ మెథడ్ విత్ 2 పారామీటర్స్ అండ్ అవుట్‌పుట్ ఎంత 3 వచ్చింది. అంటే ఇక్కడ నాకు జావా దేన్ని సెలెక్ట్ చేసింది? ఫస్ట్ మెథడ్‌ని సెలెక్ట్ చేసింది. ఓకే. అండ్ ఇఫ్ ఐ పాస్ 1 మోర్ పారామీటర్ టు ఇట్, ఇప్పుడేం చేస్తుంది? ఇఫ్ ఐ రన్ దిస్, ఇట్ విల్ సెలెక్ట్ మై థర్డ్ మెథడ్ బేస్డ్ ఆన్ ద పారామీటర్ లిస్ట్. ఇక్కడ నాకు 3 పారామీటర్స్ ఇచ్చాడు కాబట్టి ఐ హావ్ టు సెలెక్ట్ దిస్ మెథడ్. అండ్ సపోజ్ ఇఫ్ ఐ చేంజ్ ద ఫ్లోటింగ్ వాల్యూస్, సో ఫ్లోటింగ్ వాల్యూస్ చెక్ చేయండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 1.3f, 1.4f పాస్ చేస్తాం. ఇఫ్ ఐ రన్ దిస్ ఏమవుతుంది? ఇట్ విల్ సెలెక్ట్ దిస్ మెథడ్. ఓకే. యు ఆర్ హ్యావింగ్ ద సేమ్ నేమ్ బట్ పారామీటర్స్ గాట్ చేంజ్డ్, వాటి డేటా టైప్స్ గాట్ చేంజ్డ్, వాటి కౌంట్ గాట్ చేంజ్డ్. సపోజ్ ఇక్కడ నేను గనక ఎఫ్‌ని తీసేసి జస్ట్ ఇవి మాత్రం పాస్ చేస్తే ఇస్ దట్ ఓకే? ఇఫ్ ఐ రన్ దిస్ యూ విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఎందుకు? నువ్వు డిక్లేర్ చేసిన మెథడ్స్‌లో ఫ్లోట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఇంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. బట్ డబుల్ కోసం నువ్వు రాయలేదు. నువ్వు ఎఫ్ గనుక మెన్షన్ చేయలేదు అంటే 1.3 ఈస్ కన్సిడర్డ్ యాస్ డబుల్. అండర్‌స్టూడ్? ఒకవేళ నేను ఇక్కడ ఫ్లోట్‌ని కాస్త ఇఫ్ ఐ మేక్ ఇట్ యాస్ డబుల్ అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ విల్ వర్క్ ఫైన్. సో దట్ ఈస్ వాట్ మెథడ్ ఓవర్‌లోడింగ్ ఈస్. ఒకవేళ రిటర్న్ టైప్ మార్చి చూడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఈ 2 మెథడ్స్ తీసేస్తా. ఓకే. అండ్ ఐల్ యూజ్ సేమ్ మెథడ్ అగైన్. బట్ ఇక్కడ నేను అన్నీ సేమ్‌గా పెట్టి ఇక్కడ ఐల్ జస్ట్ రిటర్న్ ఇంట్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్ ఐల్ జస్ట్ రిటర్న్ మై సమ్ విచ్ ఈస్ ఏ ప్లస్ బి అంటాను. ఓకే. సో మనం ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఏమనుకోవచ్చు, దిస్ మెథడ్ ఓవర్‌లోడింగ్ పాసిబుల్. అంటే ఇక్కడ చూడండి, వాయిడ్‌ని కాస్త నేను ఇంట్‌గా మార్చాను అంతే. బట్ ఇఫ్ ఐ పాస్ మై వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్, సో 1, 2, ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్ వాట్ హ్యాపెన్స్? యూ గాట్ అన్ ఎర్రర్. అంటే దీని అర్థం ఏంటి? యూ కాంట్ హ్యావ్ methods with the same name and same parameters, and you can't expect method overloading by just changing the return type. This is what you have to understand. Okay, so this is what method overloading is. Parameters different గా ఉండాలి, different types ఉండొచ్చు, different order కూడా ఉండొచ్చు. ఓకే. సో ఇక్కడ నువ్వు ఇంట్ స్ట్రింగ్ ఇచ్చుంటే ఇంకొక మెథడ్‌లో డిఫైన్ చేసేటప్పుడు స్ట్రింగ్ ఇంట్ ఇవ్వు. ఈవెన్ దట్ ఈస్ ఓకే. అంతే తప్ప నువ్వు రిటర్న్ టైప్ ఒకటి మార్చి మెథడ్ ఓవర్‌లోడింగ్ పాసిబులా అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ దీన్ని మనం కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అని కూడా అంటాం. అండ్ డోంట్ వరీ, టర్మ్స్ అని కొత్తగా ఉండొచ్చు. విల్ డిస్కస్ ఇన్ ద హుప్స్ కాన్సెప్ట్ అనమాట. సో సింపుల్‌గా మెథడ్ ఓవర్‌లోడింగ్ అంటే ఏంటి? యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ మెథడ్స్ విత్ ద సేమ్ నేమ్ బట్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ అంతే. ఓకే. సో ఐ థింక్ ఐ యామ్ క్లియర్ టిల్ నౌ. సో మెథడ్స్ అంటే మీకు అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కమెంట్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ సో డోంట్ ఫర్గెట్ టు చెక్ ఔట్ అవర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్స్ గైస్. సో చాలా ఎఫర్ట్ అయితే పెడుతున్నాం ఆ కోర్స్‌లో. సో దట్ కోర్స్ ఈస్ ఎనఫ్ ఫర్ యూ పీపుల్ టు బికమ్ డెవలపర్ ఇన్ జస్ట్ 2 months అనమాట. దట్స్ అ ప్రామిస్ ఫ్రమ్ మై సైడ్. సో అది చెక్‌ఔట్ చేసి ఎన్రోల్ అయితే అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.